హెచ్సివికి ఎల్సివికి తేడా ఏమిటి అంటే ఏమి లేదండి. ఇప్పుడు దీన్ని చూసారా, దీని లోపల బయటికి గ్యాసెస్ రిలీజ్ అయినాయి. అంటే ఇప్పుడు ఇది మండింది కదా, ఫైర్ అయింది కదా, ఫైర్ అయితే బయటకు ఎవరు వస్తారు, దీనిలోంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇవన్నీ బయటకు ప్రొడ్యూస్ అవుతాయి. బయటకు ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాసెస్ని బయటికి వెళ్లకుండా ఇలా పైన మూత వేసేసి అప్పుడు దీని నుంచి ఎంత హీట్ బయటకు వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని హెచ్సివి అంటారు. అంటే ద గ్యాసెస్ రిలీజ్డ్ వెన్ ద ఫ్యూయల్ వాజ్ బర్న్డ్ వర్ నాట్ అలౌడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వెసల్. వెసల్ నుంచి అసలు బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా మనం మూత వేసేసి దాంట్లో వచ్చినటువంటిది ఏంటి హీట్ అంటే ఇలా పాత్రకు మూతను వేసేసి దీన్ని బర్న్ చేసినటువంటి హీట్ అంతా దీనిలోనే ట్రాప్ అయ్యేలాగా చేసి ఎంత హీట్ బయటకు వచ్చింది అనే దాన్ని మెజర్ చేస్తే దాన్ని హై కెలోరిఫిక్ వాల్యూ అని. అలా కాకుండా ఓపెన్ చేసిన వెసల్లో అంటే ఇలా ఓపెన్ దీనిలో ఉన్న గ్యాసెస్ అన్నీ బయటకు వెళ్ళిపోవచ్చు. దే ఆర్ ఆల్ అలౌడ్ టు ఎస్కేప్ త్రూ ఇట్. ఇలా ఉంచి దీన్ని బర్న్ చేయగానే అప్పుడు ఈ పాత్ర నుంచి బయట ఎంత హీట్ మనకి రిలీజ్ అవుతుంది అనేది కనుక చూసినట్లయితే దాన్ని ఎల్సివి అని చెప్పేసి అంటారు. దట్ మీన్స్ ద గ్యాసెస్ obtained when a fuel was burned are allowed to escape from the vessel. ఈ వెసల్ నుంచి ఎస్కేప్ అవడానికి మనం ఛాన్స్ ఇచ్చినట్లయితే ఆ వచ్చినటువంటి దాన్ని ఎల్సివి అని చెప్పేసి అంటారు. అర్థమైందండి. సో ఒకసారి రియలిస్టిక్గా ఎలా ఉంటుంది బాంబు కెలోరీమీటర్ అనేది చూద్దాం. ఇదే మనకి రియల్గా ఉన్నటువంటి బాంబు కెలోరీమీటర్ చూసారండి. ఇది బాంబు కెలోరీమీటర్ అనమాట. ఇప్పుడు ఇది బయట చూపించినటువంటి పాత్ర, దీనికి చిన్నగా గ్యాప్ ఉండి ఇంకో పాత్ర ఉంది, దానిలో వాటర్ ఉంటాయి. ఇదేమో బాంబు ఉండేటటువంటి ప్రదేశం, దాన్ని ఎస్ బాంబు కెలోరీమీటర్ అని చెప్పేసి అంటారు. ఉన్న ప్రాక్టికల్గా చూస్తే మీకు కొంచెం ఫెమిలియర్గా ఉంటుందని చూపిస్తున్నాను. ఇదిగోండి బాంబు కెలోరీమీటర్. ఇది ఇంకొక ఇమేజ్. ఈజ్ దట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఈ సిలబస్లో వెయిట్ గురించి నేర్చుకున్నాము, ఒకసారి చూద్దాం రండి. దేన్ని నేర్చుకున్నాం మనం? ఇప్పుడు ఇంట్రొడక్షన్ పార్ట్ చూసాం, ఫ్యూయల్ యొక్క డెఫినేషన్స్ ఇవన్నీ చూసాం. ఇక్కడ ఇప్పుడు మనం దేన్ని తెలుసుకున్నాం అంటే హెచ్సివి అంటే ఏంటి, ఎల్సివి అంటే ఏంటి నేర్చుకున్నాం. ఇక్కడ జూలాంగ్స్ ఫార్ములా యూస్ చేసి ఫార్ములా యూస్ చేసి మనకి ప్రాబ్లమ్స్ చేయమని ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ నేను క్లాస్లో చెప్తాను, లేదా టైం ఉంటే నేను ఇలాగ ఆన్లైన్లో కూడా ఇస్తాను దీనికి సంబంధించి. సో దీని గురించి తర్వాత వద్దాం. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ప్రాక్సిమేట్ అనాలిసిస్ అండ్ అల్టిమేట్ అనాలిసిస్ ఆఫ్ కోల్ గురించి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఏ అనాలిసిస్లు అండి? ప్రాక్సిమేట్ అనాలిసిస్ అండ్ అల్టిమేట్ అనాలిసిస్. ఒకసారి అనాలిసిస్ అనే పదం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి చాలా చోట్ల మనకి కోల్ దొరుకుతూ ఉంటుంది, బొగ్గు. ఇది పూర్తిగా సాలిడ్ ఫ్యూయల్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రాక్సిమేట్ అల్టిమేట్ అనాలిసిస్లు అంటే బొగ్గు దొరుకుతూ ఉంటుంది కదా, చాలా ప్రదేశాల్లో బొగ్గు గనులు అని చెప్పేసి ఉంటాయి. ఆ బొగ్గు సరైన క్వాలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అనాలిసిస్ చేస్తారు. ఒకసారి చూడండి, ఫెమిలియర్గా ఉంటుంది కొంచెం. ఏదైనా మనం డయాగ్రామ్ కనుక చూసినట్లయితే వీ ఫీల్ మోర్ ఫెమిలియర్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదేంటి? కోల్ మైన్స్. ఈ కోల్ మైన్స్లోకి వెళ్ళి ఈ బొగ్గునంతా కలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. కలెక్ట్ చేసుకుని దేనికి? పవర్ ప్రొడక్షన్కి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్కి దీన్ని యూజ్ చేస్తారు. అయితే ఈ బొగ్గుకంటూ ఒక క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీని ఎస్టిమేట్ చేయడాన్ని మనం ప్రాక్సిమేట్ అనాలిసిస్ అండ్ అల్టిమేట్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. ఇంకొక డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోండి, ఈయన ఎవరో పాపం సైంటిస్ట్. ఈ సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ బొగ్గుని శాంపిల్ని కలెక్ట్ చేసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి 2 టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు ఎవరు అంటే ప్రాక్సిమేట్ అనాలిసిస్ అండ్ అల్టిమేట్ అనాలిసిస్. ఈ 2 అనాలిసిస్లు చేసి ఈ బొగ్గు యొక్క క్వాలిటీ ఎంత ఉంది, మనం ఇలాంటి క్వారీస్ లేదంటే ఇట్లాంటి మైన్స్ ఇలాంటివి ఏదన్నా గవర్నమెంట్ ఆప్షన్ పెట్టి మీరు దీన్ని కొనుక్కోండి అంటే పాట పాడుకోండి అని ఇలా అంటారు కదండి. అలా అన్నప్పుడు ముందుగా మనం అలాంటి సైంటిస్ట్ని పంపించి ఈ బొగ్గు యొక్క క్వాలిటీ ఏంటి అనే దాన్ని ఆయన ద్వారా మనం తెలుసుకుని ఎంతకు మనం దీన్ని పర్చేస్ చేయొచ్చు, దీని నుంచి ఎంత పవర్ ప్రొడక్షన్ ఇవ్వచ్చు అనే విషయాల్ని మనం ఎస్టిమేట్ చేసుకోవటానికి ఈ 2 అనాలిసిస్లు మనకు ఉపయోగపడతాయి. ఏంటి 2 అనాలిసిస్లు? ఒకటి ప్రాక్సిమేట్ అనాలిసిస్,
రెండోది అల్టిమేట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్లు ఎలా చేస్తారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అనాలిసిస్ ఆఫ్ కోల్. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి తన చేతుల్లో ఇలా కోల్ శాంపిల్ పట్టుకున్నారు. ఈ కోల్ శాంపిల్ని అనలైజ్ చేయమన్నారు అనుకోండి, అంటే ఇది మంచి క్వాలిటీ ఉన్నటువంటి కోల్ అవునా కాదా అని అనాలిసిస్ చేయమన్నారు అనుకోండి. సపోజ్ మనం దీన్ని 1 kg కోల్ అని అనుకున్నాం. ఓకేనండి, 1 kg కోల్ ఈయన చేతుల్లో ఉంది. దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేదాన్ని టెస్ట్ చేయమన్నారు అనుకోండి. దీన్ని 2 రకాలైనటువంటి టెస్టులు చేస్తాం. అంటే బ్రాడ్ స్పెక్ట్రంలో చెప్పాలి అంటే 2 రకాలైన టెస్టులు చేస్తాం. ఏంటి 2 రకాలైన టెస్టులు అంటే, మొట్టమొదటిగా ఈ కోల్ని ప్రాక్సిమేట్ అనాలిసిస్ చేస్తామండి. రెండో దాన్ని అల్టిమేట్ అనాలిసిస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది 1 kg కోల్ శాంపిల్ అనుకోండి. ఇట్లాంటి కోల్ శాంపిల్స్ 2 ఉన్నాయని అనుకోవాలి ఫస్ట్ మనం. అంటే 1 kg కోల్ శాంపిల్ ప్లస్ ఇంకో కేజీ కోల్ శాంపిల్ కూడా ఇలాంటిది ఉందనుకోండి. మొదటి కేజీని మనం ప్రాక్సిమేట్ అనాలిసిస్కి మాట్లాడదాం, రెండో కేజీలోంచి అల్టిమేట్ అనాలిసిస్ని మనం మాట్లాడుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తారంటే, ఈ కోల్ శాంపిల్ని, అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ కోల్ శాంపిల్ని తీసుకువెళ్ళి ఒక క్రూసిబుల్, ఇలాంటి క్రూసిబుల్ పెట్టి ఈ క్రూసిబుల్లో దీన్ని తీసుకొచ్చి వేసేస్తాం. అంటే ఈ కోల్ శాంపిల్ని ఇప్పుడు ప్రస్తుతం ఇలా తీసుకొచ్చి ఇక్కడ వేసేసాం. ఇది కోల్ శాంపిల్. ఓకే, సో ఇది కోల్ శాంపిల్ని ఇలా వేసేసి ఈ వేసేసినటువంటి దాన్ని హీట్ చేస్తాం. ఎంతవరకు దీన్ని మనం హీట్ చేస్తాము అంటే, ఇలా హీటింగ్ చేస్తున్నాం అనుకోండి, కరెక్ట్గా 110 degrees, ఎంతండి 110 degrees సెంటిగ్రేడ్కి హీట్ చేస్తాం. దీని నుంచి వచ్చే గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళిపోతానికి అలౌ చేసేసి ఉంచేసాం. కరెక్ట్గా 110 degrees సెంటిగ్రేడ్ ఎందుకు పెట్టామంటే, వాటర్ ఏదన్నా దీంట్లో ప్రజెంట్ అయ్యి ఉంటే దాని ఇక్కడ మనం ఏమని మాట్లాడతాం, మాయిశ్చర్ అంటాం. మాయిశ్చర్ కనుక దీంట్లో ప్రజెంట్ అయ్యి ఉంటే వాటర్ ఎక్కడున్నా కూడా 100 degrees సెంటిగ్రేడ్ దాటిందంటే వెంటనే అది గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి వేపరైజ్ అయిపోతుంది. కాబట్టి మనం కరెక్ట్గా 110 degrees సెంటిగ్రేడ్కి కొద్దిసేపు వేడి చేస్తాం. 2 to 3 hours అనుకోండి వేడి చేస్తాం. వేడి చేయగానే ఏమవుతుందంటే, దీని లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ అంతా బయటికి ఇవాపరేట్ అయిపోతుంది. ఇవాపరేట్ అయిపోయి ఈ క్రూసిబుల్లో కొంచెం తగ్గిపోయినటువంటి కోల్ ఇలా నీకు వస్తుంది. అంటే ఎందుకంటే కొంత వాటర్ దాంట్లో ఉన్నది కాస్త ఇవాపరేట్ అయిపోయింది కాబట్టి, మాయిశ్చర్ వెళ్ళిపోయింది కాబట్టి దీని యొక్క వెయిట్ తగ్గుతుంది. ఇక్కడ 1000 grams ఉంది, అదే 1 kg అన్నాను కదా, 1000 grams ఉంది ఇక్కడ. ఇది హీట్ చేసేసరికి నీకు 800 grams అయింది అనుకోండి. 200 grams ఎవరున్నట్టు మధ్యలో, ఈ రెండింటి మధ్యలో వాటర్ ఉన్నట్టు. కాబట్టి ఈ కోల్ని కనుక నువ్వు పవర్ ప్రొడక్షన్ కనుక తీసుకున్నావు అనుకో, పవర్ ప్రొడక్షన్ కనుక తీసుకున్నట్లయితే పవర్ ప్రొడక్షన్ రావాలంటే ఏం చేయాలి, మనం దీన్ని బర్న్ చేయాలి. బర్న్ చేయాలంటే ఆల్రెడీ దాంట్లో ఎక్కువగా మాయిశ్చర్ కంటెంట్ ఉందనుకోండి, వెంటనే దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ పడిపోతుంది. అంటే దీని నుంచి ప్రొడ్యూస్ చేసే హీట్ కంటెంట్ పడిపోయినట్టు. సో మనమేమో కేజీ అనుకుంటున్నాం, కానీ తీరా చూస్తే అది ఏమవుతుంది అంటే మనకి 800 grams రియల్గా దీంట్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అసలు ఈ తీసుకునే మాయిశ్చర్ కంటెంట్ కనుక 10% కనుక ఉందంటే దీంట్లో ఆటోమేటిక్గా దీన్ని వేడి చేసినప్పుడు ఇంకా వేరే రకాలైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఈ బొగ్గులోంచి నీళ్లు వెళ్ళిపోయేసేటప్పుడు ఏమవుతుందంటే, బొగ్గుని కొన్ని ప్రదేశాల్లో చాలా గట్టిగా తయారు చేసేస్తుంది. వాటిని క్లింకర్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఆ వాటర్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ బొగ్గును కొన్ని ఏరియాస్లో కంట్రాక్ట్ చేసేస్తుంది. వీటిని క్లింకర్స్ అంటారు. ఇలాంటి క్లింకర్స్ కనుక బొగ్గు లోపల ఇంటర్నల్గా కనుక వాటర్ వెళ్ళిపోయేటప్పుడు కనుక ఫార్మ్ అయినట్లయితే, తర్వాత దీన్ని హీట్ చేసినప్పుడు ఇవి హీట్కి అడ్డుపడతాయి. అంటే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్గా బిహేవ్ చేస్తాయి. అందువల్ల బొగ్గు సరిగా మండదనమాట.
కాబట్టి మనకి మాయిశ్చర్ కంటెంట్ ఉండొచ్చా మనం తీసుకునే కోల్లో అంటే ఉండకూడదు, అన్డిజైరబుల్. ఉండకూడదు అంటే అస్సలు ఉండకుండా ఉండదు కదా, భూమిలోంచి తీసిందని దగ్గర వాటర్ కొంత ఉంటుంది ఎట్లయినా కూడా, దాని యొక్క క్వాంటిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ లెస్ క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ దెన్ యూ కెన్ సే దట్ కోల్ ఈజ్ ఏ గుడ్ కోల్. సో ప్రాక్సిమేట్ అనాలిసిస్ చేసేటప్పుడు మొట్టమొదటి చేసేది ఏంటంటే క్యాలిక్యులేషను పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ ఎంత అనేదాన్ని మొదటగా మెజర్ చేస్తారు. అర్థమైందండి? సో ఇప్పుడు ఇలా వచ్చినటువంటి 800 grams ఉన్నటువంటి కోల్ ఉంది చూసారండి, మళ్ళీ ఒకసారి గీస్తాను క్లియర్గా మీకు కనిపించడం కోసం. ఇదిగోండి ఇలా ఇందులో 800 grams కోల్ మనకు ప్రజెంట్ అయ్యింది కదా, దిస్ ఇస్ ద కోల్ ప్రజెంట్. ఇది ఎంత అనుకున్నామా, 800 grams ప్రజెంట్ అయింది, మాయిశ్చర్ కంటెంట్ వెళ్ళిపోయింది కదా. దీనిపైన అంటే ఈ పాత్ర పైన ఏం చేస్తారు అంటే ఒక లిడ్ని ఇలా పెడతారు, మూతను పెడతారు. ఈ మూతకి చిన్న హోల్ ఉంటుంది, దాన్ని వెంట్ అని అంటారు అనమాట. సో ఇలా బయటకి గ్యాసెస్ ఎస్కేప్ అవడానికి ఒక వెంట్ ఉన్నటువంటి ఒక హోల్ని ఉన్నటువంటి ఒక లిడ్ని దాని మీద వేస్తారు. వేసి ఇప్పుడు దీన్ని మరలా హీట్ చేస్తారు. ఎంతసేపు హీట్ చేస్తారు, ఎంతవరకు హీట్ చేస్తారంటే కరెక్ట్గా 925 degrees సెంటిగ్రేడ్ +or-2 ఉండొచ్చు, 925 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తూ ఎగ్జాక్ట్గా 7 minutes మనం దీన్ని హీట్ చేస్తాం. 7 minutes హీట్ చేసేసరికి ఇప్పుడు దీని లోపల ఏమైనా కనుక వాలటైల్ కంటెంట్స్ కనుక ఉన్నట్లయితే, వాలటైల్ కంటెంట్స్ అంటే వేడి చేస్తే గ్యాస్ రూపంలో ఈ టెంపరేచర్ దగ్గర బయటకు వెళ్ళిపోయేటటువంటివి ఏమైనా కనుక ఉన్నట్లయితే ఆ గ్యాసెస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఏ గ్యాసెస్ దీంట్లో ఉండొచ్చు, సహజంగా మనకి దీంట్లోంచి ఎవరు రావచ్చు అంటే బయటికి హైడ్రోజన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకవేళ ఇది కనుక ఉంటే చాలా మంచిదే. ఆ కోల్ ఈ హైడ్రోజన్ కూడా వేడి అయ్యేటటువంటి గుణం ఉన్నది కాబట్టి కెలోరిఫిక్ వాల్యూ పెరుగుతుంది ఎక్కువ హైడ్రోజన్ కంటెంట్ ఉంటే. దీనిలోంచి ఎవరు బయటకు వచ్చేయచ్చు అంటే హైడ్రోజన్ బయటికి రావచ్చు. ఒకవేళ ఈ కోల్లో కనుక హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంటే, కంపల్సరీ ఉంటుంది. కార్బన్ ఫ్రెండ్ ఎవరంటే హైడ్రోజన్. కార్బన్ ఎప్పుడు హైడ్రోజన్తోనే కాంపౌండ్స్ ఎక్కువగా మనకి ఏర్పరుస్తూ ఉంటుంది. సో ఇది హైడ్రోజన్ బయటకు రావచ్చు, లేదా దీని లోపల నుంచి మనకి ఆక్సిజన్ బయటికి రిలీజ్ అవ్వచ్చు, దీనిలోంచి నైట్రోజన్ గ్యాసెస్ బయటికి రావచ్చు, దీని నుంచి సల్ఫర్ గ్యాసెస్ బయటికి రావచ్చు. ఇవి ఉండకూడదు. ఈ సల్ఫర్ గ్యాసెస్ నైట్రోజన్ గ్యాసెస్ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. నైట్రోజన్ గ్యాస్ మనకి కంబస్టైల్ గ్యాస్ కాదు. కంబస్టైల్ అంటే అది మండి దాని నుంచి హీట్ ప్రొడ్యూస్ అయ్యే గుణం లేదు కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి కోల్ కనుక ఉన్నట్లయితే అది మనకు పెద్ద ఉపయోగపడదండి ఆ కోల్. అదే సల్ఫర్ కంటెంట్ కూడా మనకు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ సల్ఫర్కి ఉన్నటువంటి గుణం ఏంటి అంటే బయటకు వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న ఏరియాలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని, ఇక్కడ లేదు దీనిపైన మనం లిడ్ వేస్తాం కాబట్టి లోపల మన ఆక్సిజన్ సప్లై లేనట్టుగానే భావించాలి. బయటకు వచ్చిన తర్వాత ఈ సల్ఫర్ కంటెంట్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి సల్ఫర్ డైఆక్సైడ్లు సల్ఫర్ ట్రైఆక్సైడ్లు ఫామ్ చేసి ఈ చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా కరోజన్ చేసేస్తుంది. అంటే దాని చుట్టూ ఏమైనా ఇనుముగానే ఏమైనా ఉన్నట్లయితే దానిపైన కరోజన్ చేసేసి తుప్పు పట్టించేస్తుంది. లేదా ఏదైనా బ్రిక్స్ కనుక ఏమైనా కనుక ఉన్నట్లయితే వాటి మీద ఎల్లో కలర్లో స్పాట్స్ వచ్చేలాగా చేసేస్తుంది. మన తాజ్మహల్ పాడైపోయింది అంటాం చూసారండి, దాని చుట్టూ మనకి తాజ్మహల్ చుట్టూ ఈ సల్ఫర్ కంటెంట్ రిలీజ్ చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దానివల్ల ఇదంతా మార్బుల్ పాడైపోతుందని అంటున్నారు కదా. అదే మన ఈ బొగ్గు నుంచి కనుక సల్ఫర్ ఎక్కువగా కనుక వచ్చినట్లయితే దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ బయటకు వచ్చేటటువంటి సల్ఫర్ని యూస్ చేసుకొని దాని ద్వారా కొన్ని రకాల ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి తయారు చేస్తున్నారు, కాదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ కోల్ని మనం పవర్ ప్లాంట్ పర్పస్గా కనుక మాట్లాడుకున్నట్లయితే పవర్ ప్లాంట్గా ఉపయోగించేటటువంటి కోల్లో మీకు సల్ఫర్ కంటెంట్ తక్కువగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం దీన్ని ఇలా వేడి చేసాం. వేడి చేసినప్పుడు ఏమైంది, దీనిలోంచి వాలటైల్ మ్యాటర్ బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయే వాటిని ఏమంటారండి, ఇది 2 కదా, 2 వాలటైల్ మ్యాటర్. ఇది బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇది దీని యొక్క వెయిట్ వేస్తారు. సపోజ్ దీని యొక్క వెయిట్ 600 grams వచ్చిందని అనుకుందాం. అంటే ఇప్పుడు ఎంత వాలటైల్ మ్యాటర్ మనకి దానిలో బయటకు వెళ్ళిపోయిందంటే 200 grams వాలటైల్ మ్యాటర్ బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇందులో 800 grams నుంచి 200 పోవడం వల్ల మనకి 600 మిగిలిందని అనుకున్నాం.
ఈ మిగిలిపోయినటువంటి ఈ కోల్ని ఏం చేస్తారంటే దానిపైన ఉన్నటువంటి మూతని తీసేస్తారు, ఆ లిడ్ని తీసేస్తారు. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే సేమ్ ఇదే పాత్ర, ఇలా క్రూసిబుల్ ఉంది, దీంట్లో కొంచెం తగ్గిపోయింది అనమాట. అంటే అంత పోయింది కదా, మరి 200 grams 200 grams పోయింది కాబట్టి ఇది ఇలా తగ్గిపోయింది. దీన్ని ఇంకా ఫుల్గా మండిపోయేలాగా బర్న్ చేసేస్తారు, టోటల్ బర్న్. వెంటనే ఇది ఫైర్ క్యాచ్ చేసి ఈ ఆక్సిజన్ సప్లై చేశారు కాబట్టి మొత్తం ఇది మండిపోతుంది. మండిపోయిన తర్వాత దీని లోపల ఇక ఫైనల్గా అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది, అంతా కాలిపోయిన తర్వాత మిగిలిపోయేది ఏంటి అంటే బూడిద, యాష్. ఇలా మనకి యాష్ కంటెంట్ మిగిలిపోతుంది. మిగిలిపోతే ఎంత యాష్ మిగిలిపోయింది అనే దాన్ని వెయ్ చేస్తారు. వెయ్యి యాష్ కంటెంట్. సపోజ్ అది 100 grams మిగిలిపోయింది అనుకుందాం, అసలు అంత ఉండదులేండి, సహజంగా అనుకుందాం, జనరల్గా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని. 100 grams దీంట్లో మిగిలింది అనుకోండి యాష్ కంటెంట్. అంటే నువ్వు కోల్ ఫస్ట్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైందో ఒక్కొక్కసారి ఒకటి అబ్జర్వ్ చేసామనుకో, రియల్గా కోల్ ఎంత ఉంది అన్న విషయం మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇది థర్డ్ స్టేజ్లో మనం దేన్ని క్యాలిక్యులేట్ చేసాం, పర్సంటేజ్ ఆఫ్ యాష్ కంటెంట్, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. సో మొదట కోల్ తీసుకున్నాము, మాయిశ్చర్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనండి, మాయిశ్చర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1000 grams ఉన్నది కాస్త ఎలా మారింది అనుకున్నాం, 800 grams మారిపోయింది అనుకున్నాం. రెండోసారి తీసుకున్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వాలటైల్ మ్యాటర్ క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే 800 grams ఉండవలసినటువంటి ఈ కోల్ కాస్త 600 grams చేంజ్ అయిందని అనుకున్నాం. థర్డ్ వన్ ఏం చేసాం, పర్సంటేజ్ ఆఫ్ యాష్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత యాష్ మిగిలిపోయింది, 100 grams మిగిలిపోయింది. అంటే 600 grams ఉన్నటువంటి దాంట్లోంచి 100 grams తీసేస్తే ఫైనల్గా నీకు మిగిలింది ఎవరు అంటే 500 grams. ఈ 500 grams ఎవరు అంటే పర్ఫెక్ట్ కార్బన్ కంటెంట్. అంటే నా ఉద్దేశం ఫిక్స్డ్ కార్బన్ కంటెంట్. అంటే నువ్వు బొగ్గుని చూసినప్పుడు దాన్ని నువ్వు చూడటానికి ఇలా చూపిస్తే కనుక ఇది కేజీ బొగ్గు అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది, కానీ నిజానికి దానిలో మనకు ఉపయోగపడే మ్యాటర్ ఎంత ఉంది అంటే కేవలం 1/2 kg ఉంది. ఈజ్ ద క్లియర్? సో దీంట్లో 1/2 kg ఎవరు ఉన్నారంటే ఫిక్స్డ్ కార్బన్ ఉంది. దాని ప్రకారమే ఈ కోల్ యొక్క రేటుని మనం నిర్ణయిస్తాం. తెలిసిందండి? సో ఈ చేసేటటువంటి ఎనాలిసిస్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ టోటల్ ఎనాలిసిస్ని ప్రాక్సిమేటీ ఎనాలిసిస్ అని చెప్పేసి అంటారు. అర్థమైనట్టేనా? ఓకేనా? ఇప్పుడు నేను అల్టిమేట్ ఎనాలిసిస్ అంటే ఏంటో చెప్తున్నాను. అల్టిమేట్ ఎనాలిసిస్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న కోల్ లోపల అసలు ఏ ఏ కంటెంట్స్ ఎంతెంత ఉన్నాయి అనేదాన్ని మనం అల్టిమేట్ ఎనాలిసిస్ ద్వారా తెలుసుకుంటాం. అంటే దీంట్లో కార్బన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఉంది, దీనిలో హైడ్రోజన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. వీటిని చక్కగా మనం కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఎంతెంత ఉన్నాయి అనే దాన్ని తెలుసుకునే విధానాన్ని మనం అల్టిమేట్ ఎనాలిసిస్ అని చెప్పేసి అంటాం. ఈ అల్టిమేట్ అనాలిసిస్లో మొట్టమొదటిగా దీన్ని ఎలా తెలుసుకుంటారో మాట్లాడుతున్నాను. ఎవరిని? పర్సంటేజ్ ఆఫ్ కార్బను, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉన్నాయి అనేది. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడే కదా ఇదేదో కార్బన్ కంటెంట్ అని మీరు క్యాలిక్యులేట్ చేశారు, ఏదో 500 grams ఉంటుంది, 1/2 kg ఉంటుందని అన్నారు కదా, మళ్ళీ ఇదేంటి అని అంటారేమో. ఇక్కడ చూడండి, ఇది నేను దేంట్లో చెప్తున్నాను, గ్రాముల్లో చెప్తున్నాను. అంటే ఇన్ని కేజీలు ఉంది, ఇన్ని గ్రాములు ఉంది, లేకపోతే ఇన్ని టన్నులు ఉంది అని చెప్తున్నా. ఎంత ఉందో నేను చెప్తున్నాను, కానీ ఇక్కడ దేన్ని మాట్లాడుతున్నాం, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత పర్సంటేజ్ కార్బన్ ఉంది, ఎంత పర్సంటేజ్ హైడ్రోజన్ ఉంది, ఇలా కూడా మాట్లాడచ్చు కదా దేని గురించి అయినా కానీ. సార్ మన కార్బన్ నుండి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తే చాలు కదా, మరి హైడ్రోజన్ ఎందుకు, ఈ నైట్రోజన్ ఇవన్నీ మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఉంది, ఉపయోగం ఉంది. పవర్ ప్లాంట్లో చేసేటప్పుడు ఇవన్నీ దీనికి ఉపయోగపడతాయా, మండేటప్పుడు కార్బన్కి ఇవన్నీ దీన్ని అడ్డుకుంటాయా, లేదంటే ఇంకేం చేస్తాయి అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ అల్టిమేట్ అనాలిసిస్ని మనం పూర్తిగా నేర్చుకోవాలి.
ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం నేర్చుకోబోతున్నాం మనం ఇప్పుడు? అల్టిమేట్ అనాలసిస్, దీన్ని మనం నేర్చుకోబోతున్నాం. అల్టిమేట్ అనాలిసిస్లో మొదటగా నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, కార్బన్ ఎంత ఉంది ప్లస్ హైడ్రోజన్ ఎంత ఉంది. ఒక కోల్ శాంపిల్ తీసుకుంటే ఇవి ఎంత ఎంత ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడానికి, పర్సంటేజ్లు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఎలా దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేస్తాం. దీంట్లో ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేసేది ఈజీ అనమాట. ఇలా ఒక చిన్న పాత్రను తీసుకుంటారు. ఇవన్నీ నేను జనరల్గా వేస్తున్నాను, నిజానికైతే ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. వాటిని కెల్జియల్ ఆపరేటర్స్ అని, లేదంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసేటటువంటి ఆపరేటర్స్ అని డిఫరెంట్ నేమ్స్ తోటి పిలవాలి. కాకపోతే అవంతా మనకి ఇవ్వలేదు సిలబస్లో, మనకు చేస్తే ఎలా చేస్తారనేది ఇచ్చారు కాబట్టి అంతవరకు చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సపోజ్ నేను ఏం చేశానంటే దీంట్లో కోల్ శాంపిల్ తీసుకుని ఈ కోల్ శాంపిల్ని హీట్ చేసేసాను. అంటే ఇక్కడ నుంచి వేడి చేస్తే ఏమవుతుందండి, ఇలా బయటికి గ్యాసెస్ ఎస్కేప్ అవుతాయి. ఎస్కేప్ అయ్యేటటువంటి ఈ గ్యాసెస్ అన్నిటినీ కూడా క్యాప్చర్ చేశాను. అంటే ఒక వెసల్లోకి నేను ఏం చేశానంటే ఈ గ్యాసెస్ అన్నిటినీ కూడా క్యాప్చర్ చేశాను అని అనుకోండి. ఇవన్నీ దీంట్లోకి వెళ్ళిపోయినాయి. ఈ గ్యాసెస్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్యాసెస్ అన్నీ కూడా దీనిలోకి వెళ్ళిపోయినాయి. ఏ గ్యాస్ని బయటకు వెళ్ళకుండా దీంట్లో తీసుకెళ్ళిపోయి ఈ వెసల్ నేను క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయంటే ఈ కోల్ శాంపిల్ని హీట్ చేస్తే బయటకు ఎస్కేప్ అయినటువంటి గ్యాసెస్ అన్నిటిని కూడా దీనిలో మనం ట్రాప్ చేసాం. ఈ ట్రాప్ చేసినటువంటి గ్యాసెస్ని 2 రకాల కెమికల్స్ ద్వారా పంపిస్తారు. ఒకటి CaCl2 కాల్షియం క్లోరైడ్ అనేటటువంటి కెమికల్ ద్వారా పంపిస్తాం, ట్యూబ్స్ నుంచి పంపిస్తాం. పంపించిన తర్వాత మిగిలిన గ్యాసెస్ని KOH అనేటువంటి ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ ద్వారా దీన్ని పంపిస్తాం. అంటే ఎలా చేస్తాం, ఒకసారి చిన్న డయాగ్రామ్ వేస్తాను. మీరు ఎగ్జామ్స్లో డయాగ్రామ్ వేయక్కర్లేదనుకోండి. ఇలా ఒక ట్యూబ్ ఉంది. ఈ ట్యూబ్ నిండా ఏం చేస్తారంటే కాల్షియం క్లోరైడ్ని నింపేస్తారు. నింపేసి దీని నుంచి మళ్ళీ ఇంకొక ట్యూబ్ పక్కన ఉంటుంది. కొన్ని డయాగ్రామ్స్లో అయితే ఈ ప్లేస్లో వెసల్ పెట్టి దాంట్లో KOH పోసినట్టు చూపిస్తారు, ఎలా అయినా చేయొచ్చు దాన్ని. సో ఇప్పుడు నీకు దీనికి గ్యాసెస్ వచ్చినాయి కదా, ఈ గ్యాసెస్ అన్నీ ఏం చేస్తారంటే ఇలా దీని లోపలికి సెండ్ చేస్తాం. సెండ్ చేయగానే ఏమవుతాయి గ్యాసెస్, దీనిలో ఇవన్నీ ఓపెన్గా చూపిస్తున్నాను నేను, నిజానికి ఓపెన్ కావండి, ఎంత క్లోజ్డ్ సర్క్యూట్ లాగా ఉంటుంది ఇది. సో ఈ గ్యాసెస్ ఏం చేస్తాయి, దీని లోపలికి ప్రవేశిస్తాయి. సో ఇవన్నీ గ్యాసెస్ అనుకోండి, ఈ గ్యాసెస్ లోపలికి వెళ్తాయి. వెళ్ళి దీనిలోంచి ఇలా ఫోర్స్ఫుల్గా బయట నుంచి ఇలా కొన్ని గ్యాసెస్ బయటకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎవరున్నారు, నీకు కాల్షియం క్లోరైడ్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. బయటకు వచ్చినటువంటి గ్యాసెస్ని మళ్ళీ దీని లోపల పంపిస్తాం. దీనిలో ఎవరి నుంచాం, KOH నుంచాం. ఈ బయటకు వచ్చిన గ్యాసెస్ని వదిలేస్తాం బయటకు వెళ్ళిపోమని. ముందుగా ఈ ట్యూబ్ అంతా కూడా మనం వెయిట్ వేసుకుంటాం. ఉదాహరణకి ఈ గ్యాసెస్ పంపించడానికి ముందుగా దీని యొక్క బరువు కనుక ఏదో 200 గ్రామ్స్ ఉందనుకుందాం. ఈ గ్యాసెస్ని పంపించేసాం. సపోజ్ దీని యొక్క వెయిట్ కూడా 200 గ్రామ్స్ ఉంది, అంటే ప్రీ వెయిట్ అనమాట. ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్నటువంటి దాని యొక్క వెయిట్ 200 గ్రామ్స్ అని అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలా మనం గ్యాసెస్ లోపల పంపిస్తే జరిగేటటువంటిది ఏమిటి అంటే, ఒకసారి గమనించండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, బొగ్గుని మండిస్తే కార్బన్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. అంటే గ్యాసెస్లోనికి ఎక్కడన్నా కనుక కార్బన్ డైఆక్సైడ్ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వేమనుకోవచ్చు, ఈ కార్బను బొగ్గు లోపల ఉన్నటువంటి ఈ కార్బన్ ఏదైతే ఉందో, అంటే ఇందులో ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కార్బన్ కంటెంట్ మనకి ఆక్సిజన్తో కలిపి కార్బన్ డైఆక్సైడ్గా వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే బొగ్గులో కనుక హైడ్రోజన్ ఉన్నట్లయితే ఆక్సిజన్తో కలిపి ఏం చేస్తాయంటే నీటి ఆవిరి H2O అని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం కోల్ శాంపిల్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇలా కోల్ శాంపిల్ తీసుకుంటే ఈ కోల్ శాంపిల్లో ఏమేమి ఉండొచ్చు, కార్బన్ ఉండొచ్చు ఏమిటి, కంపల్సరీ కార్బన్ ఉంటుంది. అలాగే ఇందులో హైడ్రోజన్ కూడా ఉండే అవకాశం ఉంది.
99% అన్ని రకాల వాటిలో కూడా ఈ హైడ్రోజన్ ఉంటుంది. ఈ కార్బన్ మండించినప్పుడు ఆక్సిజన్ తోటి కలిసి బయటకు ఎలా వస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వస్తుంది. హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిస్తే బయటకు వాటర్గా బయటకు వస్తుంది. సో ఆ తీసుకున్నటువంటి వేపర్స్లో అంటే ఇక్కడ మనం కలెక్ట్ చేసాం చూసారా వేపర్స్, ఈ కలెక్ట్ చేసినటువంటి ఈ వేపర్స్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్స్ ఉన్నట్లయితే ఇలా ఈ గ్యాసెస్ని మనం దీని నుంచి పంపిస్తే ఈ కాల్షియం క్లోరైడ్ ఏంటంటే యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇది దీనికి బాగా వాటర్ కావాలి, వాటర్ కనబడితే దాన్ని మొత్తం లాగేసుకుంటుంది ఎక్కడున్నా కూడా. సో ఇది ఏం చేస్తుంది అంటే 7 వాటర్ మాలిక్యూల్స్ని తీసుకోగలదు. అలా నీళ్ళం తీసుకుంటే ఏమవుతుంది, ఈ ట్యూబ్ యొక్క వెయిట్ పెరుగుతుంది. సపోజ్ 200 గ్రాములు ఉండేటటువంటి దీని యొక్క వెయిట్ 300 గ్రాములుగా మారింది అనుకుందాం. ఇప్పుడు ఏమైనట్టు 100 గ్రాములు నీకు దాంట్లో వాటర్ వేపర్ వచ్చినట్టు. దాని నుంచి మనం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి ఎంత హైడ్రోజన్ ఉందనేది కనిపెట్టేయచ్చు ఫార్ములాలో వేసుకొని. సో బయటకు వచ్చినటువంటి గ్యాసెస్ని ఎలా దీనిలో పంపించినప్పుడు KOH కనుక కార్బన్ డైఆక్సైడ్ కనుక తగిలినట్లయితే ఏమవుతుందండి, ఇది వెంటనే K2CO3గా కన్వర్షన్ జరిగిపోతుంది. సో K2CO3గా కన్వర్షన్ జరిగిపోయి వాటర్ వచ్చేస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఈ ట్యూబ్ యొక్క వెయిట్ కూడా మనకి పెరుగుతుంది. ఈ ట్యూబ్ యొక్క వెయిట్ సపోజ్ 200 గ్రాముల నుంచి 400 గ్రాములకి ఇది కన్వర్షన్ జరిగిందని అనుకోండి. కాసేపు వెంటనే మనం దీని నుంచి బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఉంది అనేదాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అల్టిమేట్ అనాలిసిస్లో మనం ప్రస్తుతం ఏం నేర్చుకున్నామంటే మొదటి దాన్ని నేర్చుకున్నాం. ఏంటది, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ నేర్చుకున్నాం. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం, అసలు ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఒకసారి అనుకుందాం. ఒకటి పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఒకేసారి రాస్తున్నాయి రెండు. రెండోది పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎంతో తెలుసుకోవాలి. మూడోది పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఎంతో తెలుసుకోవాలి. నాలుగోది పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఉందన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం రెండో దాన్ని నైట్రోజన్ గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి చూడండి, దీని గురించి తెలుసుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎలా మనం అల్టిమేట్ అనాలిసిస్లో క్యాలిక్యులేట్ చేస్తాము అంటే నువ్వు తీసుకునేటువంటి కోల్ శాంపిల్లో ఇది కనుక బొగ్గు అనుకున్నట్లయితే ఈ కోల్ శాంపిల్లో నైట్రోజన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి వస్తుందండి నైట్రోజన్ అంటే? మరి మనకి కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు ఇవన్నీ కూడా దాంట్లో భూమిలో పడిపోయి అవి కొంతకాలం తర్వాత బొగ్గుగా మారిపోతే వస్తున్నాయి కదా. మరి చెట్లు అవి భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఏం చేస్తాయండి, నత్రజని, భాస్వరం ఇవన్నీ భూమిలోంచి తీసుకుంటాయి కదా. కాబట్టి అదే ఆ నైట్రోజన్ దీనిలో ట్రాప్ అయిపోయి ఉంటుంది. సో ఆ నైట్రోజన్ ఎంత ఉంది అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం, దీంట్లో ఏం చేస్తారంటే ఒక యాపరేటస్ తీసుకుంటారు. ఇది ఇలా లాంగ్ నెక్ ఉండి ఇలా ఒక బాటమ్ లాగా ఉంటుంది, ఒక ఫ్లాస్క్. దీన్ని కెల్జాల్ యాపరేటస్ అని చెప్పేసి అంటారు. ఈ కెల్జాల్ యాపరేటస్ దాని స్పెల్లింగ్ అలాగే ఉంటుందండి, KJELDAHL అని అలాగే ఉంటుంది. సో ఈ కెల్జాల్ యాపరేటస్లో ఏం చేస్తారంటే కొంచెం కార్బన్ తీసుకుంటారు, ఓకేనా. ఇలా ఇక్కడ కార్బన్ తీసుకుంటారు, తీసుకుని దీని లోపల మనకి H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే K2SO4 పొటాషియం సల్ఫేట్స్, వీటిని దీని లోపల వేసేసి దీన్ని వేడి చేస్తారు. కొంచెం వేడి చేయగానే ఈ బొగ్గు లోపల ఉన్నటువంటి నైట్రోజన్ కాస్త దీంట్లో ఈ లిక్విడ్స్ అని ఎందుకు అంటున్నాను నేను, ఇప్పుడు పైన యాసిడ్స్ అవన్నీ వేసాం కదా, ఈ లిక్విడ్స్లో ఏ ఫామ్లోకి వస్తుందంటే NH3 అమోనియా ఫామ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ పాత్రను మనం కొద్దిసేపు అయిన తర్వాత బాగా హీట్ కనుక చేసినట్లయితే దీనిలోంచి గ్యాసెస్ బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చే గ్యాసెస్ ఎవరు అంటే అమోనియా గ్యాసెస్ మనకి బయటికి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ అమోనియాలో కనబడుతున్నటువంటి ఈ నైట్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బొగ్గులోంచి వచ్చింది. కాబట్టి ఈ అమోనియాలో ఉన్న నైట్రోజన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కోల్ శాంపిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఎంత ఉంది అనే దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా బయటకు వస్తున్నటువంటి ఈ అమోనియాని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక యాసిడ్ వెసల్ అంటే ఒక యాసిడ్ని ఒక వెసల్లో తీసుకుంటారు. ఈ ప్లేస్లో నోన్ వెయిట్ ఉన్నటువంటి లేదా నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి యాసిడ్ని తీసుకుంటారు. అంటే తెలిసినటువంటి కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి
యాసిడ్ దాన్ని తీసుకుంటారు. అది HCl కావచ్చు, లేదంటే H2SO4 కావచ్చు. జనరల్గా అయితే H2SO4 తీసుకుంటే బెటర్ నా ప్రకారం. సో తీసుకుని ఏం చేస్తారంటే ఈ గ్యాస్ని ఇలా కింద నుంచి బుడగల రూపంలో లోపలికి వెళ్ళేలాగా చేస్తారు. అంటే దీని లోపలికి స్లోగా గ్యాస్ ప్రవేశిస్తుంది. ఈ వైట్ వచ్చినటువంటి గ్యాస్ ఎవరు? అమోనియా గ్యాస్. అమోనియా గ్యాస్ ఎవరండి? బేస్. దీనికి ఎవరిని కలిపో ఇప్పుడు యాసిడ్ని కలిపో, కాబట్టి వెంటనే యాసిడ్ ఈ బేస్ తోటి రియాక్ట్ అయిపోయి సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది. అంటే చాలా యాసిడ్ని ఈ NH3 అనేది కన్జ్యూమ్ చేసేసుకుంటుంది. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషను స్లోగా తగ్గిపోతుంది, కొంత కాన్సన్ట్రేషన్ మిగిలిపోతుంది. ఇందులోంచి కొంత యాసిడ్ పార్ట్ని మనం బయటకు తీసుకువెళ్ళి మనం బ్యూరెట్లు, పిపెట్లు ఇవన్నీ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అందరూ తెలుసు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ మనం ఇంటర్మీడియట్ నుంచి చేస్తున్నాం. కోనికల్ ఫ్లాస్క్లు, బ్యూరెట్లు, పిపెట్లు పెట్టి ఈ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రస్తుతం ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. ముందు మనకు తెలుసు దీని కాన్సన్ట్రేషన్. సపోజ్ ముందు 1N కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, టైట్రేషన్ చేసిన తర్వాత దీని యొక్క కాన్సన్ట్రేషన్ 0.2N ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు మిగతా 0.8N కాన్సన్ట్రేషన్ ఎవరు యూజ్ చేస్తారు? అమోనియా యూజ్ చేస్తుంది. అంటే ఎంత కాన్సన్ట్రేషన్ అమోనియా యూజ్ చేస్తుందని తెలిస్తే అంత నైట్రోజన్ దానిలో ఉంది అని తెలుసుకునేలాగా ఉండేటటువంటి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్లో వేసి ఈజీగా పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. అర్థమైందండి? సో ఇప్పుడు మనం దేని తెలుసుకున్నాం? మనం చెప్పినటువంటి దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దేని గురించి తెలుసుకోవాలి? పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ గురించి మనం తెలుసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఎంత ఉంది అని ఎలా తెలుసుకుంటాం? ఇది కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటాం. ఏంటి పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ తెలుసుకోవాలంటే దీన్ని ఏం చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ తెలుసుకోవడానికి దీన్ని ఒక యాపరేటస్లో తీసుకుని కోల్ని ఇలా ఒక యాపరేటస్లో తీసుకుని దీని లోపలికి ఏం చేస్తారంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 నైట్రిక్ యాసిడ్ని వేస్తారు. దీన్ని ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అని కూడా అంటారులేండి. సో ఈ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ని వేసి దీన్ని బాగా యాజిటేట్ చేస్తూ లైట్గా దీన్ని హీట్ చేస్తారు. ఎప్పుడైతే ఇలా హీట్ చేశారో దీని లోపల ఉన్నటువంటి సల్ఫర్ కాస్త ఎలా మారిపోతుంది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ రూపంలో కన్వర్షన్ అయిపోతుంది. సో దీన్ని అంతా ఫిల్టర్ చేసేసి ఈ బొగ్గును బయట తీసేసి ఈ ఫిల్టర్ చేసేసినటువంటి H2SO4లో మీరు గమనించినట్లయితే ఈ సల్ఫర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బొగ్గు లోపల నుంచి వచ్చింది. దీన్ని ఏం చేస్తారంటే ఒక బేరియం క్లోరైడ్ ఉన్నటువంటి ఒక ద్రావణంలో ఇంటర్మీడియట్లో మీరు చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ సల్ఫేట్ అయాన్ కోసం అని, దీన్ని తీసుకువెళ్ళి దీనిలో పోసేస్తారు. ఇదే ద్రావణం అంటే బేరియం క్లోరైడ్ సొల్యూషన్ వేసేస్తే దీని లోపల మనకి ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. దీన్ని బేరియం సల్ఫేట్ అని అంటారు. గ్రావిమెట్రిక్ అనాలిసిస్ యూస్ చేసి దీని యొక్క వెయిట్ అది కనుక్కుంటారు. దాని నుంచి బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఎంత అన్నది తెలిసిపోతుంది. సో ఇలాగా మనం అనుకున్నటువంటి వాటిని ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవరెవరిని? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ తెలుసుకోవచ్చు, హైడ్రోజన్ తెలుసుకోవచ్చు, నైట్రోజన్ తెలుసుకోవచ్చు, సల్ఫర్ తెలుసుకోవచ్చు. ఇక పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? ఇంక దీన్ని ప్రత్యేకంగా క్యాలిక్యులేట్ చేయడం దేనికి? ఎందుకంటే ఉన్నవన్నీ ఇవే, దానిలో మిగతా వాటన్నిటి గురించి తెలిసిపోయింది. మిగతా పర్సంటేజ్ ఇది అవుతుంది. ఇప్పుడు దానిలోంచి యాష్ కంటెంట్ తీసేస్తే, అంటే మనం ప్రాక్సిమేట్ అనాలిసిస్లో ఉన్న యాష్ కంటెంట్ తీసుకుని ఆ యాష్ కంటెంట్ వాల్యూని కూడా దీనికి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ వచ్చేస్తుంది. అర్థమైనా నేను చెప్పింది? అంటే నా ఉద్దేశం పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనకు కావాలి అని అన్నారు అనుకోండి, వెంటనే మనం ఫార్ములా వేసుకుంటూ ఏం చేస్తాం? 100 ఎక్కడి నుంచి వచ్చింది? పర్సంటేజ్ అంటున్నావు కదా, 100 మైనస్ ఏం మైనస్? దేని తీసేయాలి? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అండ్ ఫైనల్గా ఆ పర్సంటేజ్ ఆఫ్ యాష్. ఇవన్నీ తీసేస్తే మిగిలేది ఎవరు అంటే ఆక్సిజన్ మిగులుతుంది ఫైనల్గా. సో అలా మనం ప్రత్యేకంగా ఎక్స్పెరిమెంట్ చేయకుండానే ఆక్సిజన్ యొక్క వాల్యూ ఎంతో తెలుసుకోవచ్చు. ఇది అల్టిమేట్ అనాలిసిస్.
మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి నోట్స్లో చూపిస్తే మీకు స్ట్రెచ్డ్గా ఉంటుంది ఇదంతా. ఒకసారి చూడండి నోట్స్లో. ఇదిగోండి ఇక్కడ మనం ఎనాలిసిస్ ఆఫ్ కోల్ అని ఇచ్చాం. దానికి 2 ఎనాలిసిస్లు, ప్రాక్సిమేట్ ఎనాలిసిస్, అల్టిమేట్ ఎనాలిసిస్. ప్రాక్సిమేట్ ఎనాలిసిస్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ రాశాను. పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ఏంటి, వాలటైల్ మ్యాటర్ ఏంటి, యాష్ కంటెంట్, ఫిక్స్డ్ కార్బన్. అలాగే మనం కిందకు వెళ్ళిపోయినట్లయితే దీంట్లో అల్టిమేట్ ఎనాలిసిస్ అంటే కార్బన్ని, హైడ్రోజన్ని, నైట్రోజన్ని, సల్ఫర్, ఆక్సిజన్ ఎలా మనం దాన్ని మెజర్ చేస్తాం అనేది వాటికి సంబంధించిన ఫార్ములాస్లో వేయాలని అన్నాను కదండి. సో ఇవి వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఈజీగా మనం దీన్ని రాయొచ్చు. చాలాసార్లు మనకి అల్టిమేట్ ఎనాలిసిస్ని ఎగ్జామ్స్లో అడిగారు. చూడండి ఇలాంటి ఫార్ములాస్ వేస్తారు. అల్టిమేట్ ఎనాలిసిస్ రాసిన వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ సిగ్నిఫికెన్స్లు రాయాలి. అంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది కనుక అడిగారనుకోండి క్వశ్చన్, మనం చెప్పాలి కదా. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటే అది మంచి కోల్. ఇది ఇక్కడ రాసాను చూడండి. ఇఫ్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇస్ మోర్, ద కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ కోల్ ఈస్ హై. హైడ్రోజన్ కూడా మనకి మండితే వేడినిచ్చేటటువంటి ఫ్యూయలే, కాబట్టి హైడ్రోజన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే దీంతో చిన్న రిస్క్ ఉంది. హైడ్రోజన్ కనుక ఆక్సిజన్తో కలిసిపోయిందంటే నీళ్లు ఫార్మ్ అయిపోతాయి, వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ వస్తే మళ్ళీ ఆ కెలోరిఫిక్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, బొగ్గు తడిచిపోతూ ఉంటుంది అనమాట దాంతో అదే. అందుకోసం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో. హౌవెవర్ ఇఫ్ హైడ్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్ వాలటైల్ మ్యాటర్ ఇట్ విల్ ఎస్కేప్ యాజ్ వాలటైల్ కాంపౌండ్. ఇది కూడా ఒక కారణం. వేరే వాటితో కనుక కలిసిపోయినట్లయితే హైడ్రోజన్ లోపల కెమికల్ రియాక్షన్స్లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే వాలటైల్ మ్యాటర్గా బయటికి వెళ్ళిపోతుంది. నైట్రోజన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? బొగ్గులో నైట్రోజన్ తక్కువగా ఉంటే మంచిది, ఎందుకంటే అది వేడైతే దాని నుంచి ఏ హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. మనం బొగ్గుని ప్రస్తుతం దేనికి వాడుతున్నాం అంటే హీట్ని ప్రొడ్యూస్ చేయడం గురించి మాట్లాడుతున్నాం అల్టిమేట్ అనాలిసిస్లో. ఓకేనండి. అదే సల్ఫర్ ఎక్కువగా ఉండకూడదు. సల్ఫర్ ఎక్కువగా ఉండకూడదు. ఎందుకని అంటే సల్ఫర్ నుంచి సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్లు బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చినవి కాస్త ఏమవుతాయంటే మనకి కరోజన్ని ఇస్తాయి. కాబట్టి మన ఫ్యాక్టరీలో ఉన్నటువంటి టవర్స్ ఇలాంటివన్నీ కూడా తొందరగా కరోజన్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనండి. సో ఇలాగా ఆక్సిజన్ కనుక తీసుకుంటే బొగ్గులో ఒరిజినల్గా కొంత ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంటుంది, అది అంత ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా కనుక ప్రజెంట్ అయి ఉన్నట్లయితే దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకో ఫ్రంట్ వెళ్తే మనకు లెసన్స్లో దాని గురించి క్లియర్గా తెలుస్తుంది. ఇస్ దట్ క్లియర్? సో ఇలా మనం అల్టిమేట్ అనాలిసిస్ అండ్ ప్రాక్సిమేట్ అనాలిసిస్ల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సిలబస్ చూద్దాం ఏంటి అనేది. సిలబస్ని ఒకసారి చూడండి. ఇందులో మనం ఇంట్రొడక్షన్ చెప్పుకోవడం జరిగింది. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటో చెప్పాం, హెచ్సివి అంటే ఏంటి, ఎల్సివి అంటే ఏంటో చెప్పాం. ప్రాబ్లమ్స్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను మీకు. ఇక ఈ లెక్చర్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రాక్సిమేట్ అనాలిసిస్ అంటే ఏంటి, కోల్ శాంపిల్ తీసుకుంటే అల్టిమేట్ అనాలిసిస్ అంటే ఏంటి, ఆ అనాలిసిస్లు చేయటం వల్ల ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్లు ఏంటి, అంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఎక్కువ ఉండాలా, హైడ్రోజన్ ఎక్కువ ఉండాలా, ఇవన్నీ వాటి అన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లెక్చర్లో నేను కవర్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం, పెట్రోలియం అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం సాలిడ్ ఫ్యూయల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం అనమాట. అంటే కోల్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి సాలిడ్ ఫ్యూయల్స్ అయిపోయింది. ఇక రెండోది ఏంటి, లిక్విడ్ ఫ్యూయల్స్. ఈ లెసన్ అంతా మూడే ఫ్యూయల్స్, సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసెస్ ఫ్యూయల్స్. జస్ట్ ఆ 3 నేర్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం లిక్విడ్ ఫ్యూయల్లో దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే పెట్రోలియం అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ఒకసారి చూడండి, ఈ పేరు పెట్రోల్ అని రాయట్లా, పెట్రోలియం అని రాస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది క్రూడ్ ఆయిల్ అని. క్రూడ్ ఆయిల్ అని యాక్చువల్గా ఏంటి అంటే పెట్రా అని అంటే రాక్స్ అని, రాళ్ళు. ఓలియం అని అంటే ఏంటంటే ఆయిల్ అని. అంటే ఈ రాక్స్ నుంచి, అంటే రాక్స్ కింద నుంచి తీసినటువంటి ఆయిల్ అని. పెట్రోలియం ఎక్కడ దొరుకుతుందండి మనకి, భూమి తీసుకుని దాంట్లో కొన్ని ఏరియాస్లో మనం సపోజ్ ఇదంతా సర్ఫేస్ అనుకోండి, ఈ సర్ఫేస్ ఉన్నటువంటి ఏరియాస్లో బాగా లోపలికి డిగ్ చేసుకుంటూ వెళ్తే కొన్ని రకాల రాళ్ళు ఉంటాయి ఇంట్లో,
రాక్స్ లేయర్ ఉంటుంది, వాటిని కూడా పగలగొట్టుకుని లోపలికంటే వెళ్తే ఆ ప్లేస్లో మనకి క్రూడ్ ఆయిల్ ఇలాగా ప్రవహిస్తూ ఉంటుంది. వాటిని మనం పెట్రోలియం బావులు అని అంటూ ఉంటాం కదా. ఇక్కడి నుంచి మనం బయటికి క్రూడ్ ఆయిల్ని తీస్తాం. ఈ క్రూడ్ ఆయిల్కి వేరొక పేరు ఏంటంటే పెట్రోలియం అనేది దానికి ఉన్నటువంటి వేరొక పేరు. సో పెట్రోలియం అని అన్నా క్రూడ్ ఆయిల్ అన్నా ఒకటే. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెట్రోలియం అంటే పెట్రోల్ అయితే కాదు, పెట్రోల్ అనేది దీని లోపల ప్రజెంట్ అయి ఉంటుంది. పెట్రోల్ అండ్ పెట్రోలియం ఆర్ డిఫరెంట్. పెట్రోలియం అంటే దీంట్లో పెట్రోల్తో పాటు దీని పెట్రోలియం అనేటటువంటి దాంట్లో అంటే ఈ క్రూడ్ ఆయిల్లో కిరోసిన్ ఆయిల్, డీజిల్ ఆయిల్, హెవీ ఆయిల్, నాఫ్తాలు, గ్జైలిన్స్, చాలా రకాల కాంపౌండ్స్ దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్ కనుక తీసుకున్నట్లయితే వాటిల్లో ఒకానొక సింపుల్ కాంపౌండ్ ఎవరంటే పెట్రోల్. సో ఇప్పుడు మనం ఈ పెట్రోలియం గురించి నేర్చుకుందాం. క్రూడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ని ఎక్కడి నుంచి తీసారంటే మనం ఎర్త్స్ క్రస్ట్లోంచి లోపలికి వెళ్ళి భూమి లోపల నుంచి బయటకు తీసుకుని వస్తాం. క్రూడ్ ఆయిల్లో ఫస్ట్ ఇలా తీసుకొచ్చినటువంటి క్రూడ్ ఆయిల్, సపోజ్ ఇదంతా క్రూడ్ ఆయిల్ అనుకున్నామండి. దిస్ ఈజ్ ద క్రూడ్ ఆయిల్. మనం కలెక్ట్ చేసినటువంటి క్రూడ్ ఆయిల్ ఒక వెసల్లో తీసుకుని ఇలాగా ఇదంతా కూడా మనకి క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి. ఈ క్రూడ్ ఆయిల్ ఏ రూపంలో ఉంటుంది అంటే దీని లోపల ఏమేమి ఉంటాయో రాస్తాను ఒకసారి చూడండి. క్రూడ్ ఆయిల్ అనేది ఒకటి, దీంతో పాటు NaCl వాటర్ అంటే సముద్రపు నీరు కొంచెం కలిసి ఉంటుంది. స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ NaCl వాటర్ ప్లస్ దీనిలో మనకి అధికంగా ఉండేది ఎవరంటే సల్ఫర్. వీటన్నిటిని కలిపే క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది మనం సపరేషన్ చేయాలి దాంట్లోంచి. ఇది యూస్ఫుల్ పార్ట్ అనమాట. అంటే మనకు లభించినటువంటి క్రూడ్ ఆయిల్లో ఎవరెవరు కంటెంట్స్ ఉన్నారు అంటే ఒకటి క్రూడ్ ఆయిల్ ఉంది, రెండు అంటే ఆయిల్ ఉంది, రెండోది దానిలో వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి, దాని లోపల సల్ఫర్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటిని మనం రిమూవ్ చేయాలి. వీటిని ఈ వాటర్ డ్రాప్లెట్స్ని తీసేయాలి, సల్ఫర్ కాంపౌండ్స్ని తీసేయాలి. దీని గురించి సిలబస్లో మనకి ఇవ్వలేదు, అంటే ఎలా వీటిని రిమూవ్ చేస్తారనేది. కాబట్టి జనరల్ పర్పస్లో చెప్తాను, సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇలా క్రూడ్ ఆయిల్ని ఒక చిన్న ట్యూబ్ నుంచి ప్రవహించేలాగా చేస్తాం. ఇలా వెళ్తున్నటువంటి క్రూడ్ ఆయిల్కి ఇటు ఒక ప్లస్ ఇటు ఒక మైనస్ చార్జ్డ్ ప్లేట్స్ని పెట్టి ఆ ప్లేట్స్ మధ్యలోంచి వెళ్ళేలాగా చేస్తాం. వాటర్ డ్రాప్లెట్స్కి ఛార్జ్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. వాటర్ డ్రాప్లెట్స్లో ఓ ఉండి ఇక్కడ ఒక హెచ్ ఇలా ఉంది కదండి. కాబట్టి దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, దీనికి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. పోలార్ మాలిక్యూల్ కదా వాటర్. కాబట్టి దాని లోపల మనకి పొలారిటీ ఉండటం వలన ఈ చార్జ్డ్ ప్లేట్స్లో ఎటో ఒక వైపుకి వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా వచ్చి అట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇలా అట్రాక్ట్ అయినాయో స్మాల్ డ్రాప్లెట్స్ అన్నీ కలిపి ఒక బిగ్ డ్రాప్లెట్గా మారిపోయి వాటర్ ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వాటర్ బిగ్ డ్రాప్లెట్ ఫార్మ్ అయిందో మీ అందరికీ తెలుసు ఆయిల్లో వాటర్ ఉండలేదు. కాబట్టి ఏమవుతుందంటే ఈ వాటర్ ఇలా పైకి తేలిపోతుంది. తేలిపోయినటువంటి దాన్ని ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకటి అడగచ్చు, సార్ ఆయిల్లో వాటర్ ఉండలేదు అన్నారుగా, మరి ఈ స్మాల్ డ్రాప్లెట్స్ ఎలా ఉన్నాయండి, ఇవి వాటర్ కాదా అని మీరు నన్ను అడగచ్చు. ఇవి వాటరే, కాకపోతే ఏంటంటే కొల్లాయిడల్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని లోపల ఉండొచ్చు. ఇప్పుడు మీరు బటర్ తీసుకున్నారనుకోండి, వెన్నపూస, ఇదేంటండి, ఇది ఒక ఎమల్షన్. ఈ ఎమల్షన్లో ఏముంటాయి, వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. అయితే ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కలిపి బిగ్ డ్రాప్లెట్ అయినప్పుడు మాత్రం దాని నుంచి సపరేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇలాగ దీన్ని సపరేట్ చేస్తారు. ఇక మిగిలింది ఎవరు అంటే ఈ సల్ఫర్. ఇది చాలా ఫౌల్ స్మెల్లింగ్ అండి. అంటే అసలు మనం క్రూడ్ ఆయిల్ని వాసన చూడలేం, దాని నిండా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అంటే మనకి క్రూడ్ ఆయిల్ అసలు ఎలా ఏర్పడింది, ఒక సిద్ధాంతం ప్రకారం క్రూడ్ ఆయిల్ ఎలా ఏర్పడింది అంటే మనలాగానే ఏదో ఒక జనరేషన్ ఈ భూమి మీద అంతా జీవించింది. జంతుజాలము, ఈ మొక్కలు అన్నీ కూడా జీవించేవన్నీ కూడా పాపం ఏదో కారణం చేత ఆ భూగర్భంలో కలిసిపోయి ఆ లోపలే చచ్చిపోయి అవంతా కూడా ఒక ఆయిల్ లాగా ఫార్మ్ అయింది అని ఒక సిద్ధాంతం ఉంది మనకి. సో కాబట్టి ఏంటంటే అందులో డికంపోజ్ అయిపోయేటటువంటి ఈ జంతువుల శరీరాలు ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి దానిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఆ సల్ఫర్ కంటెంట్ చాలా బ్యాడ్ ఓడర్ని ఇస్తుంది. అంటే ఫౌల్ స్మెల్లింగ్ని ఇస్తుంది, అఫెన్సివ్ ఓడర్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఈ సల్ఫర్ని మనం రిమూవ్ చేసేయాలి. ఈ సల్ఫర్ని రిమూవ్ చేయాలంటే వాళ్ళు దీని లోపల ఈ క్రూడ్ ఆయిల్ లోపల కాపర్ ఆక్సైడ్ పౌడర్ని కలుపుతారు.
కాపర్ ఆక్సైడ్ పౌడర్ అంటే కాపర్ ఆక్సైడ్లు 2 ఉన్నాయి. ఒకటేమో క్యూప్రస్ ఆక్సైడ్ ఉంది, రెండోది క్యూప్రిక్ ఆక్సైడ్ ఒకటి ఉంది. చూడండి ఈ రెండిట్లో ఏదైనా కలపచ్చు. జనరల్గా దీన్ని యూజ్ చేస్తాం. ఈ కాపర్ 2 ఆక్సైడ్ని మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కాపర్ 2 ఆక్సైడ్ని యూజ్ చేసి, లేదంటే ఇదైనా యూజ్ చేసుకోవచ్చు అనుకోండి. తర్వాత ఫామ్ మారిపోతుంది లోపలికి ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత. సో ఈ దీన్ని యూజ్ చేసి మనం దీనిలో ఉన్న సల్ఫర్ కాంపౌండ్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే, ఈ సల్ఫర్ ఏం చేస్తుందంటే ఈ కాపర్ ఆక్సైడ్ తోటి మనకు ఒక ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తుంది. బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ప్రెసిపిటేట్ని ఏర్పరిచి ఆ ప్రెసిపిటేట్ కాస్త సెటిల్ డౌన్ అయిపోతుంది. అంటే ఇలా ఆయిల్ ఉన్నట్లయితే ఆయిల్ కింద భాగానికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. అప్పుడు పైన ఉన్నటువంటి ఆయిల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా సల్ఫర్ అయితే రిమూవ్ అవుతుంది. యాక్చువల్గా దీంట్లో సోడియం ప్లంబైట్ కానీ, అల్యూమినియం ఆక్సైడ్ కానీ, ఇంకా చాలా రకాల కెమికల్స్ని యూజ్ చేయాలి. ఒక బ్రీఫ్ అవుట్లుక్ ఇస్తున్నాను మీకు. దీంట్లో కాపర్ ఆక్సైడ్ని యూజ్ చేయటం వల్ల మనకి దాని లోపల ఉన్నటువంటి సల్ఫర్ కంటెంట్ని రిమూవ్ చేయొచ్చు. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మనం కాశీ లాంటి ప్రదేశాలకు వెళ్ళాం అనుకోండి, కాశీలో ఏం చేస్తుంటారు, అక్కడ జనులంతటినీ కూడాను చనిపోయిన వాళ్ళందరినీ కూడా దాన్ని బర్న్ చేసేసి, సపోజ్ ఇలా గంగా నది ప్రవహిస్తూ ఉందనుకోండి, ఆ బర్న్ చేసేసినటువంటి బాడీస్ని అన్నిటినీ కూడా తీసుకొచ్చి దీనిలో వేసేస్తారు. గంగా నదిలో వేసేస్తే మంచిది అని చెప్పేసి బాడీస్ని అంతా వేస్తారు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి బాడీస్ అన్నీ కూడా దీంట్లో పడిపోయినాయి అనుకోండి గంగా నదిలో. సపోజ్ ఇవన్నీ బాడీస్ అనుకున్నాం, ఇవన్నీ డికంపోజ్ అయిపోతూ ఉంటే దీంట్లోంచి ఏమవుతుంది, ఈ నది లోపల సల్ఫర్ కంటెంట్ రిలీజ్ అయిపోతుంది. సల్ఫర్ కంటెంట్ రిలీజ్ అవటం వల్ల మనం దీని దగ్గరికి వెళ్ళలేము, స్నానాలు చేయడానికి కానీ దేనికి కానీ. ఈ వాటర్ అంతా పాడైపోతూ ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నదీ ప్రవాహాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు దాని లోపల డబ్బులు వేయండి. అంటే ఇదివరకు దేంతో తయారు చేసేవాళ్ళు, కాపర్ కాయిన్స్ ఉండేవి. కాపర్ కాయిన్స్ దాంట్లో వెయ్యండి అనేవాళ్ళు. ఎవరన్నా ఇప్పుడు కృష్ణా నది కానీ, గోదావరి కానీ ఇవన్నీ దాటుతున్నప్పుడు దాని లోపల కాయిన్స్ వేస్తున్నాం నది లోపలికి. ఎందుకని ఆ కాయిన్స్ వేస్తున్నాము అంటే, ఆ కాయిన్స్ లోపలికి వెళ్ళి, అఫ్కోర్స్ మనం వేసే కాయిన్స్ ఐరన్ కాయిన్స్ అనుకోండి ప్రస్తుతం. పూర్వంలో ఉన్నటువంటి విషయం గురించి చెప్తున్నాను. రాగి నాణ్యాలని దాని లోపల వేసేవాళ్ళు. అప్పుడు దానిలో ఉన్నటువంటి కాపర్ ఏం చేసేది, ఇప్పుడు మనం చెప్పిన కెమికల్ రియాక్షన్ చేస్తుంది. ఈ కాపర్ మెల్లగా దీనిలో ఉన్నటువంటి సల్ఫర్ తోటి రియాక్ట్ అయిపోయి, అంటే కాపర్ నీళ్ళలో పడిపోయినప్పుడు కాపర్ పైన క్యూప్రస్ ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్ అవన్నీ కూడా దాని మీద కరోజన్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతాయి. అవి ఏమవుతాయంటే నీళ్ళల్లో ఉన్నటువంటి సల్ఫర్ని తీసేసుకుని మెల్లగా దాన్ని సెడిమెంట్ చేసేస్తాయి. అంటే ఆ నది లోపల అడుగు భాగానికి వెళ్ళేలాగా చేసేసి పైన ఫ్రెష్ వాటర్ మనకు కనబడేలాగా చేస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడన్నా మనం నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కాయిన్స్ వేసేటప్పుడు కొంచెం చూడండి, మీ దగ్గర అవకాశం ఉంటే కనుక రాగి నాణ్యాలను కనుక, లేదంటే రాగి పాత్రలు, ఇంట్లో వాడేటువంటి పాడైపోయిన రాగి పాత్రలు, అలాంటి కాపర్ని కనుక మనం దానిలో డిపాజిట్ చేసినట్లయితే మనకు ఫ్రెష్ వాటర్ లభిస్తుంది. ఇప్పుడు అంతా కూడాను వాటర్ బాటిల్స్ కూడా కాపర్ తోటి తయారు చేస్తున్నారు కదా. ఎందుకంటే కాపర్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో ఈ సల్ఫర్ని తీయటం కావచ్చు, ఫ్లోరైడ్ని రిమూవ్ చేయటం కావచ్చు, వాటిల్లో కాపర్ దాని యొక్క పాత్రను ఎక్కువగా పోషిస్తుంది. సో మన సిలబస్లో కనుక వచ్చేసినట్లయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో, వాటర్ డ్రాప్లెట్స్ని రిమూవ్ చేయటం, ఇది క్వార్టరల్స్ మెథడ్స్ ఇవి అంటారు, వీటిని రిమూవ్ చేయటం, ఇది సల్ఫర్ని యాడ్ చేయటం, దీని గురించి ఏమీ లేదు. మనకు ఉన్నటువంటిది ఏంటంటే, క్రూడ్ ఆయిల్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలాగా దాని లోపల నుంచి, అంటే క్రూడ్ ఆయిల్లో చాలా ఉంటాయని నేను చెప్పాను కదండి. కిరోసిన్ ఆయిల్ ఉంటుంది, హెవీ ఆయిల్ ఉంటుంది, నాఫ్తా ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, పెట్రోలియం ఈథర్ ఉంటుంది, ఎల్పిజి గ్యాస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటిని ఎలా సపరేట్ చేస్తారు అంటే దాన్ని ఏమంటారంటే రిఫైనింగ్. ఎలా రిఫైన్ చేస్తారు అనే దాని గురించి మాత్రం మనకి లెసన్లో ఉంది. ఒకసారి మనం లెసన్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఇప్పుడు చూడండి, ఈ రిఫైనింగ్ అనే దాని గురించి మాట్లాడదాం. ఎవరిని రిఫైన్ చేస్తున్నాం, క్రూడ్ ఆయిల్ని రిఫైనింగ్ చేస్తున్నాం. ఏ క్రూడ్ ఆయిల్ని అయితే రిఫైన్ చేయాలో ఆ క్రూడ్ ఆయిల్ని ఇందులో ఇలా తీసుకుంటారు. ఇది ఇక్కడ తీసుకున్నారు చూసారా, ఇలా తీసుకుని దీని లోపల ఇలా చూడండి ఎం అనే అక్షరం లాగా ఇలా వేసింది చూసారా, ఇదేం లేదు కాయిల్ అనమాట. ఈ కాయిల్ ద్వారా ఈ క్రూడ్ ఆయిల్ని హీట్ చేస్తాం. ఎంతవరకు హీట్ చేస్తాం అంటే 400 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా హీట్ చేస్తాం. హీట్ చేసినటువంటి దాన్ని ఇలాంటి ఒక టవర్లోకి పంపిస్తాం. లెట్ us కాల్ ఇట్ యాస్ టవర్. ఈ టవర్ ఇలా హైట్గా ఉన్నటువంటి ఒక టవర్ని తీసుకుంటారు. దీని లోపల ఎక్కడికక్కడ ఇలాగా స్టీల్ ఛాంబర్స్ తోటి సపరేషన్ ఉంటుంది.
దీని లోపలికి వేపర్స్ని పంపిస్తారు. అంటే క్రూడ్ ఆయిల్ని 400 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా హీట్ చేసినట్లయితే దానిలోంచి వచ్చినటువంటి వేపర్స్ని దీనిలోకి పంపిస్తారు. ఇప్పుడు సపోజ్ దీని లోపలికి ఇలా వేపర్ వచ్చిందనుకోండి, చూడండి ఒకసారి, ఇదిగోండి ఈ వేపర్స్ ఇలా వస్తున్నాయి అనుకోండి, చక్కగా చూడండి ఈ ప్లేస్లో గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ నుంచి వేపర్ ఇలా వస్తుంది ఈ ఛాంబర్లోకి. ఈ టాప్స్ దీనిపైన ఇలా పెట్టిన చూడండి, ప్లేట్స్ పెట్టేసి ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ ఏం చేస్తాయంటే కండెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ గ్యాసెస్ ఇలా పైకి వెళ్తూ ఉంటే స్మాల్ ఓపెనింగ్స్ ఇలా ఉన్నట్టుగా ఉండి ఇలా దీనిపైన టాప్ లేయర్ మీద లిడ్స్ మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా చూసినట్లయితే దీన్ని మొత్తాన్ని ఫ్రాక్షనేటింగ్ కాలం అని చెప్పేసి అంటారు. ఈ టవర్ మొత్తాన్ని ఏమని మాట్లాడతారు? ఫ్రాక్షనేటింగ్ కాలం అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి అసలు క్రూడ్ ఆయిల్లో ఉండేటటువంటి కాంపౌండ్స్ ఏంటి అంటే, క్రూడ్ ఆయిల్ లోపల ఏమీ ఉండదండి, సింపుల్గా కార్బన్ హైడ్రోజన్ యొక్క చైన్స్ ఉంటాయి. ఈ చైన్స్ డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి. ఈ చైన్ ఏంటి? CH3 CH2 CH2 ఇలాగ మనకి హైడ్రోకార్బన్స్ యొక్క చైన్స్ ఉంటాయి. హైడ్రోకార్బన్స్ యొక్క చైన్ యొక్క లెంత్ కనుక C10 నుంచి C18 కనిపిస్తుందా మీకు? కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. చూసారండి, ఇలా C10 నుంచి C18 మధ్యలో కనుక ఉంటే దాన్ని డీజిల్ అని పిలుస్తాం. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అంటే ఈ ప్లేస్లో ఉంది C30 దాకా ఇలా కనుక ఉన్నట్లయితే దాన్ని హెవీ ఆయిల్ అంటారు. C17 నుంచి C30 మధ్యలో కనుక ఉన్నట్లయితే హెవీ ఆయిల్ అంటారు. మీరు అడగచ్చు, సరే ఇక్కడ C18 రాశారు, ఇక్కడ మళ్ళీ C17 రాశారు, ఇవంతా జనరల్గా రాసేటటువంటివే, ఓకేనా? సో ఇలా ఉన్నట్లయితే దీన్ని హెవీ ఆయిల్ అంటారు. కిరోసిన్ ఆయిల్ అయితే కనుక C10 నుంచి C16. ఏంటి C10 ఏంటి C16 ఏంటి అనుకుంటున్నారా? C అంటే ఏం లేదండి, కార్బన్. అంటే ఇలా ఒక కార్బన్ చైన్ తీసుకున్నారనుకో, ఇలా 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 రాస్తాం కదా కార్బన్ చైన్, మనం ఇలా రాసేటప్పుడు దీంట్లో ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్, ఇది 3వ కార్బన్, ఇది 4వ కార్బన్, ఇది 5, ఇది 6, ఇది 7, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. ఆ కార్బన్ చైన్ యొక్క లెంత్ అనమాట. ఈ కార్బన్ చైన్ యొక్క లెంత్ C10 నుంచి C18 దాకా ఉంటే డీజిల్ అని, అలాగే C10 నుంచి C16 దాకా మధ్యలో ఉన్నట్లయితే దాన్ని కిరోసిన్ ఆయిల్ అని, ఇలా మనం వీటిని రాసుకుంటూ వెళ్తాం. నాఫ్తా అయితే C9 నుంచి C10 దాకా అని ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా నెంబర్స్ మనం జ్ఞాపకం పెట్టుకుని ఎగ్జామ్లో రాసుకోవాలి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనకి ఎవరికైనా ఒక డౌట్ వచ్చింది అనుకోండి, సార్ ఇప్పుడు ఇక్కడ C10 ఉంది నా దగ్గర, అప్పుడు దాన్ని మనం డీజిల్ అనాలా లేదంటే కిరోసిన్ ఆయిల్ అనాలా? దానికి వేరే ప్రాపర్టీస్ని కూడా కలుపుకొని డీజిల్ కిరోసిన్ అన్న చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ కార్బన్స్ యొక్క లెంత్లు జనరల్గా రాసినటువంటి లెంత్స్, ఈ లెంత్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన C18 దాకా కనుక ఉంటే దాన్ని మనం డీజిల్గా భావించాలి, రెండోది కిరోసిన్గా తీసుకోవాలి. అందుకని ఇలా ఈ రెండింటికి ఇంచుమించు ఒకే ఫార్ములా ఉంది కాబట్టే మనకి పెట్రోల్ బంకుల్లో వాటిల్లో డీజిల్లో కిరసనాయిల్ కలిపేసి అమ్మేస్తున్నారండి అని అంటారు. ఎందుకని అలా అంటారు అంటే ఈ రెండు ఇంచుమించుగా ఒకటే, కిరోసిన్ ఆయిల్ అయినా డీజిల్ అయినా కానీ దాంట్లో చిన్న చిన్న ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఇలా దీని లోపలికి 400 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వేడి చేసినటువంటి వేపర్స్ని పైకి పంపిస్తే ఈ వాయువులన్నీ కూడా పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతాయండి, మెల్లగా చల్లబట్టడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే వాయువులన్నీ కూడా చల్లబట్టడం స్టార్ట్ అయినాయో ఈ పై ఛాంబర్ గనక చూసినట్లయితే ఈ పై ఛాంబర్కి వచ్చేసరికి దాని యొక్క టెంపరేచర్ 30 దాకా వచ్చి 30 కంటే తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఇక్కడ చూడండి C1 నుంచి C4 నువ్వు తీసుకున్నటువంటి కార్బన్ చైన్ లెంత్ కనుక C1 నుంచి C4 మధ్యలో ఉంటే LPG అని అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వే ద్వారా బయటకు వచ్చేటటువంటి గ్యాస్నే మనం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి అంటాం. ఈజ్ దట్ క్లియర్? ఒకవేళ 30 నుంచి 70 మధ్యలో మనకి వేపర్స్ కండెన్స్ అయిపోయి అంటే ఇలా వెళ్ళిపోయేవి ఈ ప్లేస్లో ఈ ప్లేట్కు తగిలి నీటి చుక్కల్లాగా ఇక్కడ ఇలాగా పడిపోయి అవి ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ద్వారం ద్వారా బయటకు వచ్చేసినాయి అనుకోండి, కండెన్స్ అయినాయి అనుకోండి. అఫ్ కోర్స్ వాటర్ డ్రాప్లెట్స్ మోడల్ లాగా కండెన్స్ అయిపోవు, ఈ వేపర్సే, కానీ ఈ వేపర్స్ కనుక దీని నుంచి బయటకు వస్తే కొన్ని డ్రాప్లెట్స్ కొన్ని వేపర్స్ కలిపి ఇలా బయటకు వస్తాయి. ఇలా బయటకు కనుక వచ్చేసినట్లయితే ఈ టెంపరేచర్ కనుక C30 నుంచి C70 మధ్యలో ఉంటే బయటకు వచ్చే వాటిని పెట్రోలియం ఈథర్ అని చెప్పేసి అంటారు. వాటిల్లో ఉండేటటువంటి కార్బన్ చైన్ యొక్క లెంత్ జనరల్గా C5 నుంచి C7 దాకా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 70 నుంచి 200 ఈ రెండు టెంపరేచర్ల మధ్యలో మనకు లభించేటటువంటి
వేపర్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో బయటకు వచ్చే వేపర్స్ వీటిని మనం పెట్రోల్ అని పేరుతోటి పిలుస్తాం. ఇది పెట్రోల్ అండి. ఆ తర్వాత వచ్చే వాటిని ఈ ప్లేస్లో నెఫ్తా అని, ఆ తర్వాత కిరోసినాయిల్ అని అంటాం. ఇలాగా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ని మనం చేస్తాం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటి అని ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఏమని ఆన్సర్ చేయాలి అంటే డిఫరెంట్ కాంపౌండ్స్కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఏదైనా క్రూడ్ ఆయిల్ని తీసుకున్నారు, క్రూడ్ ఆయిల్ని తీసుకుని జస్ట్ మనం దాన్ని 30 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండేలాగా 30 to 70 ఉండేలాగా మెయింటైన్ చేసి వదిలేసాం అనుకోండి, దాని నుంచి బయటకు ఏదన్నా వేపర్ బయటకు వస్తే ఏమొచ్చినట్టు మనం భావించాలి అంటే మొట్టమొదట ఏమి చేయకుండా వచ్చేది ఎల్పిజి గ్యాస్. 30 to 70 మధ్యలో బయటికి గ్యాసెస్ వస్తూ ఉంటే కనుక పెట్రోలియం మీటర్. అంటే కాంపౌండ్ యొక్క బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంది. హెవీ లెంత్ ఉన్నటువంటి కార్బన్ చైన్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగా ఎక్కువ లెంత్ ఉన్న కార్బన్ చైన్ తీసుకున్నాం అనుకోండి, ఇది వేపర్గా మారాలి అంటే దీనికి ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి హెవీ లెంత్ ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కువ టెంపరేచర్ దగ్గర మాత్రమే మనకి వేపర్స్ని బయటికి ఇస్తూ ఉంటాయి. తక్కువ చైన్ లెంత్ ఉన్నవన్నీ కూడా మనకి తక్కువ టెంపరేచర్ దగ్గర బయటికి వేపర్స్ని ఇచ్చేస్తూ ఉంటాయి. అర్థమైందండి? ఈ డయాగ్రామ్ చూస్తే చాలామంది అనుకుంటారు ఏంటంటే అదేంటి సార్ ఈ టెంపరేచర్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది ఏంటి, ఇలా పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ ఎందుకు తగ్గుతుంది అంటే మీరు ఆలోచించండి. పొయ్యికి దగ్గరగా ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, దూరంగా వెళ్ళే కొద్దీ వేపర్ దాని యొక్క టెంపరేచర్ తగ్గుతుంది, అందుకోసం ఇలా వస్తుంది. దీని నోట్స్ రాయడం కూడా చాలా ఈజీ. జస్ట్ డయాగ్రామ్ చూసామంటే మనం ఆ డయాగ్రామ్ వెయిట్ అని నేర్చుకున్నామంటే నోట్స్ రాసేయచ్చు. ఇదిగో నోట్స్ రాసాను చూడండి, చాలా సింపుల్గా. బిలో 30 degrees ఏమనాలి? ఎల్పిజి గ్యాస్. బిట్వీన్ 30 to 70 పెట్రోలియం మీటర్ అంటే డయాగ్రామ్లో రాస్తున్నాం మళ్ళీ నేను. హైడ్రోకార్బన్ చైన్ లెంత్ ఎంత? C5 నుంచి C7. బిట్వీన్ 70 to 200 పెట్రోల్. హైడ్రోకార్బన్ చైన్ లెంత్ ఎంత? C5 నుంచి C9. ఇలా ఈజీగా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. మనకు జనరల్గా ఈ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్గా మనకు అడుగుతూ ఉంటారు. బాగా చదవాలి మరి, ఓకేనా? సో ఇప్పుడు మనం సిలబస్ను ఒకసారి చూద్దాం. ఈ సిలబస్లో మనం దేని గురించి మాట్లాడుకున్నాము అంటే ఇప్పుడు రిఫైనింగ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి? క్రాకింగ్ అనే దాని గురించి మాట్లాడాలి. ఓకే, చూద్దాం అది కూడా ఒకసారి. నౌ లెట్ us లెర్న్ అబౌట్ క్రాకింగ్. ఈ క్రాకింగ్ గురించి నేర్చుకోవడానికి ముందుగా చిన్న క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఇలాగా ఇందాక ఎక్స్పెరిమెంట్లో క్రూడ్ ఆయిల్ తీసుకున్నాం రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియంలో. దీంట్లో ఒక ఫర్నెస్ తీసుకుని దీన్ని హీట్ చేసి బయటికి ఫ్రాక్షనేటింగ్ కాలంకి ఇలా ఇచ్చేసాం, ఈ టవర్కి ఇచ్చేసాం. డిఫరెంట్ లేయర్స్ ఛాంబర్స్ ఉండి దీని నుంచి గ్యాసెస్ బయటకు వెళ్ళేలాగా ఇలా ఇచ్చాం. ఇలా ఇచ్చినప్పుడు ఒక దగ్గర అంటే 30 నుంచి 70 ఈ మధ్యలో పెట్రోలియం మీటర్ వచ్చింది. తర్వాత ఈ 200 మధ్యలో ఈ ఏరియాలో మనకి పెట్రోల్ వచ్చింది కదండి. ఇలా మనకి క్రూడ్ ఆయిల్ని హీట్ చేస్తే బయటకు వచ్చే పెట్రోల్ ఒక 20% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అన్ని గ్యాసెస్ పోగా ఈ కిందకి మనకి హెవీ ఆయిల్ వచ్చి చేరుకుంటుంది. అండ్ మీ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే దాంట్లో హెవీ ఆయిల్ ఈ కిందకు వచ్చి కలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ ప్లేస్లో వచ్చేసి కొంత ఆయిల్ మనకి మిగిలిపోయింది. అంటే ఇది పారాఫిన్, వ్యాక్స్, కోక్, ఎక్స్ట్రా ఇవన్నీ ఉంటాయని ఇక్కడ రాసాం. ఇందులో చాలా వరకు మనకి హెవీ ఆయిల్ వచ్చి చేరుకుని ఉండిపోతుంది. అంటే హెవీ ఆయిల్ కంటే ఇంకొంచెం హెవీ, అంటే హెవీ ఎక్కువ లాంగ్ లెంత్ కార్బన్ చైన్ ఉన్నవన్నీ కూడా ఇందులోకి వచ్చి ఉండిపోతాయి. సో ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే మరి ఇంత కష్టపడి భూమిలోంచి మనం దీన్ని అంతా క్రూడ్ ఆయిల్ని బయటకు తీసి చేస్తే చివరికి మనకు కావాల్సింది 20%ఏనా? కాదు కదా. పెట్రోల్ అంటే మనం ఏం నేర్చుకోవాలి? కెమికల్గా కనుక మనం చూసినట్లయితే పెట్రోల్ యొక్క కార్బన్ చైన్ లెంత్ ఎంత ఉంది? ఇక్కడ C5 నుంచి C9 ఉంది. హెవీ ఆయిల్ ఎక్కడ ఎంత ఉంది? ఒకసారి చూడండి, ఇక్కడ C17 నుంచి C30 ఉంది. కాబట్టి కనిపిస్తున్నప్పుడు రైట్, C17 నుంచి C30 ఉంది. ఎక్కడ? హెవీ ఆయిల్ దగ్గర కనుక నువ్వు చూసినట్లయితే అంటే C30 కంటే ఎక్కువ లెంత్ ఉన్నవన్నీ ఏమైనాయి?
దీనిలోకి వచ్చి మిగిలిపోయాయి. కాబట్టి సైంటిస్టులు ఏమని అంటారంటే, మనం దీన్ని గనక అంటే ఈ ప్లేస్లో మిగిలిపోయి ఉన్నటువంటి ఈ హెవీ ఆయిల్ని కనుక తీసుకుని, హెవీ ఆయిల్ అని ఎందుకు అంటున్నానంటే దాని యొక్క కార్బన్ చైన్ లెంత్ C30 కంటే ఎక్కువగా ఉంటుంది. సో సపోజ్ ఇట్స్ ఓన్లీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 ఇలా ఉందనుకోండి. ఇదంతా ఎవరు? CH3 CH2 CH2 అన్నిటిని ఇలాంటి ఒక హైడ్రోకార్బన్. ఎంత లెంత్ ఉన్నటువంటి ఈ హైడ్రోకార్బన్ వచ్చి ఎక్కడ సిచ్యుయేట్ అయ్యింది? ఇందులో సిచ్యుయేట్ అయ్యింది కదా. మనకు పెట్రోల్ అంటే ఏం కావాలి? 1 కార్బన్, 2 3 4 5 ఇది పెట్రోలే. 6 7 8 9 అంటే 9 లెంత్ ఉన్నవనే ఉండొచ్చు, 8 లెంత్ ఉన్న ఉండొచ్చు, అంటే C8 ఉండొచ్చు, C7 ఉండొచ్చు, C6 ఉండొచ్చు. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి లాంగ్ చైన్ని కనుక మనం ఏదైనా ప్రాసెస్ చేసి క్రాక్ చేసినట్లయితే, అంటే ఇలా బ్రేక్ చేసాం అనుకోండి ఇలాగా, ఇప్పుడు ఇది ఏమైనట్టు? ఈ హెవీ ఆయిల్లోంచి ఎవరు బయటకు వస్తున్నట్టు? పెట్రోల్ బయటకు వస్తున్నట్టు. అంటే జస్ట్ చైన్ లెంత్లోనే చేంజ్. అఫ్కోర్స్ కెమికల్గా చాలా చేంజ్ ఉంటుంది. జనరల్గా మీరు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్ కాబట్టి మీ సిలబస్ ప్రకారం ఇలా నేర్చుకోండి. సో ఇది కూడా పెట్రోలే. అంటే ఇందులో మిగిలిపోయినటువంటి ఈ హెవీ ఆయిల్ని మనం గనక ఫర్దర్గా స్మాల్ చైన్స్గా గనక బ్రేక్ చేసినట్లయితే, అంటే లాంగ్ లెంత్ ఉన్నటువంటి ఈ హైడ్రోకార్బన్ చైన్ని స్మాల్ లెంత్ ఉన్నటువంటి చైన్స్గా కనుక బ్రేక్ చేయగలిగినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఇది మొత్తం అంతా కూడా మనకి పెట్రోల్గా మారిపోతుంది. అంటే కేవలం 20% మాత్రమే పెట్రోల్ భూమిలోంచి దొరికింది అని అక్కడతో ఆపేయకుండా మన ల్యాబ్లో దీన్ని ఇలా క్రాకింగ్ కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం పెట్రోల్ని ఇంకా దానిలోంచి బయటికి తీయచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది క్రాకింగ్ అంటే ఏంటి. క్రాకింగ్ అంటే ఏంటి అంటే బ్రేకింగ్ ఆఫ్ బిగ్గర్ హైడ్రోకార్బన్ చైన్స్ ఇంటూ స్మాల్ హైడ్రోకార్బన్ చైన్స్. ఇలా కనుక చేస్తే దాన్ని మనం క్రాకింగ్ అని అంటాం. ఇలా క్రాకింగ్ చేయడానికి మనకు 2 విధానాలు ఉన్నాయి. జనరల్గా మనం క్రాకింగ్ చేయడానికి 2 వెరైటీస్ని యూజ్ చేస్తాం. సో క్రాకింగ్ 2. ఒకటి థర్మల్ క్రాకింగ్, ఇది జనరల్గా మనం ఎక్కువగా వాడమండి దీన్ని. రెండోది కెటలైటిక్ క్రాకింగ్. ఇది ప్రస్తుతం ఎక్కువగా మనం యూజ్ చేస్తుంది. థర్మల్ క్రాకింగ్ అంటే ఏమిటి? పేరుని బట్టే చెప్పేయచ్చు. ఒక చిన్న పాత్రలోకి మీకు మిగిలిపోయినటువంటి హెవీ ఆయిల్, యాక్చువల్గా పేరు హెవీ ఆయిల్ అని ఎక్కడ ఉండదు. నా ఉద్దేశం కార్బన్ చైన్ లెంత్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి C31 నుంచి దాటేసి ఉన్నటువంటి కార్బన్ చైన్ లెంత్ ఉన్నటువంటి లాంగ్ లెంత్ హైడ్రోకార్బన్ చైన్స్ని దీనిలో తీసుకొని, అంటే పెట్రోల్ మన ఇక్కడ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఈ ఆయిల్ని తీసుకొచ్చి ఒక పాత్రలో పోసి దీనిపైన ఏం చేయాలంటే ప్రెషర్ అప్లై చేయాలి. ఇది ఒక స్కీమాటిక్ డయాగ్రామ్, అంతేగాని ఇలా తీసుకొచ్చి నిజంగా ఒక పాత్రలో పోసి అలా చేయరు. దీనికంటూ వేరే డిజైన్స్ ఉంటాయి, అయితే అవన్నీ మనకు సిలబస్ లెవెలా. సో దీనిపైన ఏదో 100 kg పర్ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ని మనం అప్లై చేస్తూ దీన్ని కనుక మనం వేడి చేస్తే, హీట్ చేసినట్లయితే, హీట్ అంటే ఎంతవరకు చేయొచ్చు అంటే 530 degrees సెంటీగ్రేడ్ దాకా హీట్ చేస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే 600 దాకా వేడి చేస్తారని కూడా ఉంటుంది. సో హీట్ చేసినట్లయితే ఇంత హీట్ దీని లోపలికి వచ్చేసరికి దీని లోపల ప్రెజెంట్ అయి ఉన్నటువంటి లాంగ్ లెంత్ ఉన్నటువంటి ఈ కార్బన్ చైన్స్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందండి. సో ఈ లాంగ్ లెంత్ ఉన్నటువంటి ఈ కార్బన్ చైన్స్ ఏమవుతాయంటే క్రాక్ అవుతాయి, బ్రేక్ అయిపోతాయి. సో అలాగా మనకి C31 నుంచి ఉన్నటువంటి కార్బన్ చైన్ లెంత్స్ని మన పెట్రోల్ యొక్క కార్బన్ చైన్ లెంత్ కంటే C5 నుంచి C9 మధ్యలోకి ఉండేలాగా దీన్ని మనం క్రాక్ చేయొచ్చు. దీన్ని థర్మల్ క్రాకింగ్ అని చెప్పేసి అంటారు. అయితే నేను ముందుగా చెప్పానంటే ఈ థర్మల్ క్రాకింగ్ అనేటువంటి ఈ విధానాన్ని
ప్రస్తుతం ఎక్కువగా యూజ్ చేయట్లేదండి అని చెప్పా. ఎందుకని యూజ్ చేయట్లేదు అంటే దీన్ని వేడి చేయడానికి 530 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వేడి చేయడానికి మనం ఏం చేయాలి, ఏదో ఒక ఫ్యూయల్ని యూజ్ చేయాలి. అంటే బొగ్గుని యూజ్ చేసి కానీ గ్యాస్ని యూజ్ చేసి కానీ హీట్ చేయాలి. అసలు మనం దీని నుంచి బయటకి తెచ్చేది పెట్రోల్ దేనికి, ఫ్యూయల్ కోసం. ఫ్యూయల్ కోసం మనం దీన్ని తీసుకొస్తూ ఎక్కువ ఫ్యూయల్ దీనికి మనం ఖర్చు పెట్టేసాం అనుకోండి, అంటే ఇంత వేడి చేయడానికి బోల్డ్ అంత కోల్ తీసుకొచ్చి అవన్నీ ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఇంకో ఉపయోగం ఏముంది దానివల్ల, వేస్ట్ కదా. అంతా దీనికి బోల్డ్ అంత డబ్బు పెట్టి మనం ఇంత వేడి చేసి ఫైనల్గా దాని నుంచి కూడా అలా మండే దాన్నే బయట తెచ్చుకుంటే పెట్రోల్ కోసం మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కెరసనాల్లో పెట్రోల్ను యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ ప్లేస్లో వేడి చెయ్యొచ్చు 475 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అనుకోండి, ఎలాగో తప్పదు. మనం కెటలైటిక్ క్రాకింగ్కి వెళ్ళినా కానీ ఆ రేంజ్లో హీట్ చేయాల్సి ఉంటుంది. మరి 530, 600 అంటే ఈ డిఫరెన్స్ ఎక్కువగా మనకు ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. అందుకోసం థర్మల్ క్రాకింగ్ని ఎక్కువగా ఫాలో అవ్వం మనం. అంతేకాకుండా ఈ థర్మల్ క్రాకింగ్ని కంట్రోల్ చేయలేమండి. అంటే ఏంటి కంట్రోల్ చేయలేము, మనం ఏం తయారు చేద్దాం అనుకుంటున్నాం, C5 నుంచి C9 లెంత్ ఉన్నటువంటి పెట్రోల్ని తయారు చేద్దాం అని అనుకుంటున్నాం కదా. కానీ ఇది ఫర్దర్గా ఇంకా క్రాకింగ్ అయిపోయింది అనుకోండి, అంటే ఇంతకంటే ఎక్కువ క్రాకింగ్ జరిగిపోయింది. మనకు తెలియదు కదా C5 కట్ అవుద్దా, C9 కట్ అవుద్దని. C3లు C2లు అలా కట్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, దీని నుంచి ఏమవుతుందంటే పెట్రోల్ కాకుండా దీని లోపల మనకి LPG గ్యాస్ వస్తుంది. పోనీ అది కూడా మంచిదే కదా అనుకోవచ్చు. ఇది వచ్చితే మనం వెంటనే బయటకు తీయలేము, ఆ టెంపరేచర్ ఆ ప్రెషర్ దగ్గర. వెంటనే ఇదంతా కూడా కార్బన్గా మారిపోతుంది, అంటే ఎందుకు పనికిరానటువంటి బొగ్గులాగా మారిపోతుంది చివరికి. సో దీని లోపల మనం జరిగేటటువంటి ఈ క్రాకింగ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం థర్మల్ క్రాకింగ్లో. ఎందుకంటే మనం ఒకసారి వేడి ఇచ్చిన తర్వాత మన కింద హీట్ తీసేసినా కూడా చాలాసేపు వరకు ఆ వేడి దానికి ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా లోపల ఫర్దర్గా క్రాకింగ్, హెవీ క్రాకింగ్ అయిపోయి ఫైనల్గా మనకి నల్లగా ఉన్నటువంటి తార్ లాంటివి తయారైపోతుంది, కార్బన్ డిపాజిట్స్ తయారైపోతాయి. కాబట్టి మనం అనుకున్నటువంటి పెట్రోల్ని కరెక్ట్గా అదే కంపోజిషన్లో ఉండేలాగా మనం దీన్ని తయారు చేయడం అనేది కొద్దిగా కష్టం. అందుకోసం అని చెప్పేసి మనం ఎక్కువగా ఈ థర్మల్ క్రాకింగ్ని యూస్ చేయట్లేదు. మనం దేని మీద డిపెండ్ అయ్యాం ప్రస్తుతం అంటే కెటలైటిక్ క్రాకింగ్ అనే దాని మీద డిపెండ్ అయ్యాం. ఇంతకీ కెటలైటిక్ క్రాకింగ్ అంటే ఏంటి? కెటలైటిక్ క్రాకింగ్ 2 వెరైటీస్ ఉంటుందండి. ఒకటి ఫిక్స్డ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్, రెండోది మూవింగ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్. 2 రకాల క్రాకింగ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ పేరుని బట్టి మనం చెప్పొచ్చు కెటలైటిక్ అంటే ఏంటి, దాని లోపల ఏదో ఒక కెటలిస్ట్ని మనం యూజ్ చేస్తున్నామని. కెటలిస్ట్ని యూజ్ చేసేటప్పుడు సపోజ్ దీంట్లో మనం యూజ్ చేసేటటువంటి కెటలిస్ట్ ఏంటి అంటే దీనిలో మనం సింపుల్గా అల్యూమినా యూజ్ చేయొచ్చు, ఇలా మాట్లాడుకోవచ్చు. లేదా దీంట్లో ఆర్టిఫిషియల్ క్లేతో పాటుగా జిర్కోనియం ఆక్సైడ్ వీటిని యూజ్ చేయొచ్చు. మీ అందరూ తెలుసు కెటలిస్ట్ అంటే ఏంటంటే, కెటలిస్ట్ అంటే తక్కువ టెంపరేచర్ దగ్గరే కూడా రియాక్షన్ ఫాస్ట్గా జరిగేలాగా చేస్తుంది. కెటలిస్ట్ ఈజ్ వన్ విచ్ ఎన్హాన్సెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. కెటలైటిక్ క్రాకింగ్ అంటే దీని లోపల ఉన్నటువంటి ఈ అల్యూమినా కానీ లేదంటే ఆర్టిఫిషియల్ క్లే విచ్ వాజ్ మిక్స్డ్ విత్ జిర్కోనియం ఆక్సైడ్ కానీ ఫాస్ట్గా క్రాకింగ్ జరిగేలాగా తక్కువ టెంపరేచర్ దగ్గరే బిగ్ హైడ్రోకార్బన్ చైన్స్ అంటే లాంగ్ లెంత్ ఉన్న హైడ్రోకార్బన్ చైన్స్ ఇలా బ్రేక్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయి. మూవింగ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్లో కూడా మనం కెటలిస్ట్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికేట్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలా కాకుండా కొన్ని ప్రదేశాల్లో అయితే అల్యూమినా అంటే కొన్ని ఫ్యాక్టరీస్లో అల్యూమినా కూడా యూజ్ చేసేవి ఉన్నాయి, కొన్ని యాక్టివేటెడ్ కార్బన్ని యూజ్ చేసేవి ఉన్నాయి. సో జనరల్గా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ రెండిట్లో కూడా ఈ కెటలిస్ట్ని యూజ్ చేసుకుని క్రాకింగ్ అనేది చేస్తాం. ఎలా చేస్తాం ఏంటి అనేది మనకి స్కీమాటిక్ డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ ద్వారా నేర్చుకోవడానికి ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ పెట్రోల్ అనేదాన్ని గ్యాసోలైన్ అని కూడా పిలుస్తారు. ఈ రెండు ఒకటేనండి పేర్లు. పెట్రోల్ అని నేను మాట్లాడినా, గ్యాసోలైన్ అని మాట్లాడినా రెండు ఒకదాని గురించే మాట్లాడుతున్నాను దాని అర్థం.
ఇస్ దట్ క్లియర్? ఎందుకంటే నువ్వు పెట్రోల్కి లిక్విడ్ స్టేటా గ్యాషియస్ స్టేటా ఉండేదంటే మనం చెప్పలేము. అది జనరల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర 2 స్టేట్స్లోనూ మారిపోతూ ఉంటుంది కదా. లిక్విడ్ స్టేట్ నుంచి ఇవాపరేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పెట్రోలు, రెండోది గ్యాసోలైన్. ఒకసారి చూద్దామండి క్రాకింగ్ గురించి. ఒకసారి నోట్స్లోకి రండి. ఇక్కడ గమనించండి, పెట్రోల్ ఆర్ గ్యాసోలైన్. ఇక్కడ రాశారు ఏమని, పెట్రోల్ అబ్టైన్డ్ ఇన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఓన్లీ 20%. టు గెట్ మోర్ పెట్రోల్ హెవీ ఆయిల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ ప్రాసెస్ కాల్డ్ క్రాకింగ్. క్రాకింగ్కి సబ్జెక్ట్ చేస్తుంది దాన్ని తీసుకువెళ్ళి. క్రాకింగ్ ఎన్ని రకాలని చెప్పుకున్నాం? ఒకటి థర్మల్ క్రాకింగ్, రెండోది కెటలైటిక్ క్రాకింగ్. థర్మల్ క్రాకింగ్ అంటే ఇక్కడ రాశాను చూడండి, 475 నుంచి 530 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా మనం దీన్ని హీట్ చేస్తాం. దీనిపైన మనం ఈ ప్రెజర్ని అప్లై చేసినట్లయితే దీని లోపల క్రాక్ అయిపోయి మనకి పెట్రోల్ దొరుకుతుంది. అయితే ఏంటంటే ఈల్డ్ మాత్రం 50 to 60% మాత్రం దీంట్లో మనకి ఈల్డ్ వస్తుంది. నియర్లీ 50% హెవీ ఆయిల్ పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. దీని తర్వాత ఉన్నటువంటిది కెటలైటిక్ క్రాకింగ్. కెటలైటిక్ క్రాకింగ్ 2 రకాలని చెప్పాం కదండి. ఒకటి ఫిక్స్డ్ బెడ్, 2 మూవింగ్ బెడ్. ఫిక్స్డ్ బెడ్ అంటే వేరే ఏం కాదు. దీంట్లో ఇదిగోండి దీని యొక్క స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఫిక్స్డ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్. సో ఇప్పుడు దీని లోపల ఏంటంటే హెవీ ఆయిల్ తీసుకుంటాం. ఈ హెవీ ఆయిల్ని ప్రీ హీటర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫర్నెస్ ద్వారా దీన్ని, ఇది ఫర్నెస్ అనమాట, దీనిలో ఉన్నటువంటి ఫర్నెస్, దీని ద్వారా మనం హీట్ చేస్తాం. ఎంతవరకు? 425 నుంచి 450 అంటే అంతవరకు చాలు. అలా హీట్ చేసినటువంటి దాన్ని ఈ ఛాంబర్ లోపలికి పంపిస్తాం. ఈ ఛాంబర్లో ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ పొజిషన్స్లో ఇలాగా కెటలిస్ట్ పెట్టేసి ఉంటుంది. ఎవరి కెటలిస్ట్ అంటే అల్యూమినా అనేటటువంటి కెటలిస్ట్ ఈ ప్లేస్లో పెట్టేసి ఉంటుంది. అలాగే ఈ ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ క్లే ప్లస్ జిర్కోనియం ఆక్సైడ్ కూడా పెట్టచ్చు. దీని లోపల చాలా తక్కువ ప్రెషర్ని అప్లై చేస్తాం. ఎంత అంటే 1.5 kg/cm². ఇది ఇక్కడ రాసాం. దీంతో ప్రెషర్ని దీని లోపల మనం అప్లై చేస్తాం. ఇస్ దట్ క్లియర్? సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ పెట్రోల్ దీంట్లోకి ఇలా వచ్చిందో, ఇవన్నీ వేపర్స్ కదా, ఇవి వేడి చేసాం కాబట్టి ఈ వేపర్స్ కాస్త ఇలా పైకి వెళ్ళటం స్టార్ట్ అవుతాయి ఈ ఛాంబర్లో. ఇక పైన క్రింద అనే మోడల్ ఏముండదు. ఇంత టెంపరేచర్ ఈ ప్రెజర్స్ తీరా ఈ లోపల మొత్తం ఫ్యూయల్ అంతా తిరుగుతుంది. తిరిగేసరికి ఈ ఉన్నటువంటి కెటలిస్ట్లు ఏం చేస్తాయంటే దాన్ని క్రాకింగ్ చేసేస్తాయి. క్రాకింగ్ చేయగానే మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ని మనం ఈ ఫ్రాక్షనేటింగ్ కాలంకి తీసుకొచ్చి అందిస్తాం. ఇదిగోండి ఇది ఫ్రాక్షనేటింగ్ కాలం. మళ్ళీ ఈ ఫ్రాక్షనేటింగ్ కాలం అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటిదే. దీని లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు పెట్రోల్ వస్తుందని మనం ట్రై చేస్తున్నాం అనుకోండి, దీంట్లో నాఫ్తా రావచ్చు, పెట్రోలియం మిథాన్ రావచ్చు, అలాగే ఎల్పిజి గ్యాసెస్ రావచ్చు. ఎక్సెసివ్ క్రాకింగ్ జరిగితే అవన్నీ జరగచ్చు. తక్కువ క్రాకింగ్ జరిగితే డీజిల్ అవన్నీ రావచ్చు. ఇవన్నీ ఛాంబర్స్ అనమాట. ఇవన్నీ నేను పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకు ఫ్రాక్షనేటింగ్ కాలం చేసిన తర్వాత మనకి టెంపరేచర్ చూసాం కదా ఇందాక, 70 నుంచి 200 మధ్యలో కండెన్స్ అయ్యే పెట్రోల్ అని చూసాం కదండి. ఆ పెట్రోల్ని ఇలా బయటకు తీసుకొస్తారు. సో ఇక్కడ పెట్రోల్ నేను ఏమని మాట్లాడుతున్నానంటే గ్యాసోలైన్ అని మాట్లాడుతున్నాను, మీకు అలవాటు చేయడం కోసం. ఈ గ్యాసోలైన్ని తీసుకొచ్చి ఇలా దీని లోపల ఈ ఇచ్చినటువంటి పైప్ ద్వారా దీన్ని ఇలా తిప్పుతూ దీని చుట్టూ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. ఆ కూలింగ్ ఛాంబర్లో కూల్ చేస్తారు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ దగ్గర ఉంది కదా, పెట్రోల్ అంటే వేపర్ స్టేట్లో ఉంది. వేపర్ స్టేట్లో ఉండేదాన్ని చల్లబరుస్తారు. చల్లబరిచేసరికి మనకి బయటికి గ్యాసోలైన్ ఇలా లిక్విడ్ స్టేట్లో బయటకు వస్తుంది. దానిలో కొన్ని కరగనటువంటి గ్యాసెస్ కూడా ఉంటాయి, కొన్ని వేస్ట్ గ్యాసెస్ కూడా ఉంటాయి, అన్డిజాల్వ్డ్ గ్యాసెస్ కొన్ని ఉంటాయి. ఆ గ్యాసెస్ని ఏం చేస్తారంటే ఇలా వచ్చినప్పుడు చిన్న హోల్ దీనికి ఇచ్చినట్లయితే గ్యాసెస్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. వీటిని కూడా మళ్ళీ మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఫిక్స్డ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్ అని యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. చాలా ఈజీ కూడా రాయటం. జస్ట్ 5 పాయింట్లు 6 పాయింట్లు రాస్తాను చూడండి. హెవీ ఆయిల్ ఈజ్ ప్రీహీటెడ్ టు 425 to 450 డిగ్రీ సెంటీగ్రేడ్. వేడి చేసిన తర్వాత దీస్ వేపర్స్ పాస్డ్ త్రూ కెటలైటిక్ ఛాంబర్. వాటి నుంచి పంపించాం కెటలైటిక్ ఛాంబర్ ద్వారా విత్ ఏ ప్రెజర్ ఆఫ్ 1.5 kg/cm². The catalyst is made with artificial clay plus zirconium oxide లేదా ఆర్ అల్యూమినా ద్వారా తయారు చేసాం.
సో catalyst is placed at fixed positions in the catalytic chamber. ఇప్పుడు చూసామండి ఫిక్స్డ్ పొజిషన్స్ లో ఉంది. when heavy oil vapors are passed through catalyst they are cracked అంటే బ్రేక్ అయిపోతాయి. cracked and give 40% gasoline and 2 to 4% కార్బన్. 40% మనకి పెట్రోల్ బయటకు వస్తుంది. దీన్నే మనం గ్యాసోలిన్ అని అన్నాం. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ ఇందాక మనం థర్మల్ క్రాకింగ్ చెప్పుకున్నాం, థర్మల్ క్రాకింగ్ చెప్పుకున్నప్పుడు 50 నుంచి 60% వస్తుందని అనుకున్నాం కదా, మరి ఇక్కడ చూస్తే మీరేమో 40% పెట్రోల్ బయటకు వస్తుందని అంటున్నారు, మరి ఏంటి పరిస్థితి అంటే ఏం లేదండి, ఇందాక అన్డిజాల్వ్డ్ గ్యాసెస్ అన్నాం కదా, ఇదిగోండి ఈ గ్యాసెస్ బయటకు వచ్చేస్తాయి అని మాట్లాడింది కదండి, ఈ గ్యాసెస్ని మళ్ళీ తిరిగి యూజ్ చేస్తారు. మళ్ళీ ప్రాసెస్లో హెవీ ఆయిల్ ఇక్కడికి పంపించేసిన తర్వాత దీని లోపల కొంత హెవీ ఆయిల్ మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన హెవీ ఆయిల్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ప్రాసెస్ రన్ చేస్తుంటారు. ఇది ఆల్రెడీ వేడెక్కిపోయింది కదా, చాలా వరకు హీట్ అందుకుంది ఇది. అంటే మనం ఆల్రెడీ 425కి చేసాము, ఇక్కడ పంపిస్తే గ్యాసెస్ అన్నీ పోయిన తర్వాత ఇంచుమించుగా ఇది ఎక్కడ దాకా ఉంటుంది, 350 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దాకా ఉంటుంది. దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాం, తీసుకురాగానే ఏమవుతుంది, మళ్ళీ ఇమీడియట్గా వేడెక్కి మళ్ళీ లోపలికి వెళ్తుంది. సో ఒకే ఒక లైన్ తిప్పంగానే మనకి ఏమవుతుంది, 40% పెట్రోల్ వచ్చేస్తుంది. ఈ మిగిలిపోయినటువంటి దాన్ని మళ్ళీ రొటేట్ చేస్తే మళ్ళీ 40% పెట్రోల్ వస్తుంది దానిలోంచి. సో అలా స్లోగా మొత్తం తీసుకున్నటువంటి హెవీ ఆయిల్ అంతా కూడా కంట్రోల్డ్గా పర్ఫెక్ట్గా ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. అదే మనం ఈ థర్మల్ క్రాకింగ్లో కనుక చూసుకున్నట్లయితే దీంట్లో అలా కంట్రోల్ చేయలేం. ఇది మొత్తం అంతా కూడా పూర్తిగా నల్ల బొగ్గులాగా అయిపోయి తారులాగా మారిపోతుంది, లోపల ఉన్న ఆయిల్ అంతా ఇలా మళ్ళీ యూజ్ చేసుకునే ఆయిల్ లాగా తయారవుతుంది. ఎందుకంటే దీనిలో ఎక్సెస్ క్రాకింగ్ జరిగిపోవటం వల్ల అలా మారిపోతుంది అనమాట. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు మనం దేన్ని చూసాము, ఫిక్స్డ్ బెడ్ చూసాం. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతానంటే మూవింగ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్ గురించి మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి దాని యొక్క డయాగ్రామ్ చూడండి ఎలా ఉందో. ఈ డయాగ్రామ్ చూసి కంగారు పడకండి, సార్ టఫ్గా ఉందండి ఇది గుర్తుపెట్టుకోగలమా అని అనుకోద్ది. చాలా ఈజీ, మనం ప్రాసెస్ తెలుసుకుంటే ఏ డయాగ్రామ్ అయినా వేసేయచ్చు. ఒకసారి ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చేస్తాం, హెవీ ఆయిల్ తీసుకున్నాం. ఈ హెవీ ఆయిల్ ఏం చేస్తున్నాం, ప్రీ హీట్ చేస్తున్నాం. ఇందా చేసినట్టుగానే ప్రీ హీట్ చేస్తాం. ప్రీ హీట్ చేసినటువంటి ఈ హెవీ ఆయిల్ చూడండి ఇలా ఒక పైప్ లైన్ ద్వారా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎవరు వెళ్తుంది, వేడిగా ఉన్నటువంటి హెవీ ఆయిల్ ఈ మార్గం గుండా ఇలాగా ఈ ఛాంబర్లోకి, అంటే ఈ లోపల అనుకోండి ఇలా వెళ్ళి ఈ ఛాంబర్లోకి వెళ్తుంది. అది రియాక్షన్ ఛాంబర్ అని అంటారు. ఇది ఇలా వెళ్ళేటటువంటి దారిలోనే పైనుంచి ఏం చేస్తామంటే పౌడర్డ్ స్టేట్లో ఉన్నటువంటి అల్యూమినా కానీ లేదా హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికేట్ కానీ లేదా యాక్టివేటెడ్ కార్బన్ కానీ దేన్నైనా ఒక కెటలిస్ట్ని దీంట్లో కలిపేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా హెవీ ఆయిల్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా ట్రావెల్ చేసినప్పుడు దీనిలో కెటలిస్ట్ లేదు, కానీ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు ఇది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, ఈ ప్లేస్ ట్రావెల్ చేసినప్పుడు అంటే ఈ పైప్ లైన్ ద్వారా ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు దీనిలో ఎవరు కలిసిపోయారు, ఈ ఛాంబర్లోంచి కెటలిస్ట్ ఛాంబర్లోంచి వచ్చినటువంటి కెటలిస్ట్ దీనిలో కలిసిపోయింది. సో ఇప్పుడు కెటలిస్ట్ ఏమవుతుందండి, ఇలా హెవీ ఆయిల్ మూవ్ అయ్యి వెళ్తూ ఉంటే ఈ హెవీ ఆయిల్తో పాటుగా ఆయిల్ ప్లస్ కెటలిస్ట్ రెండు కలిపి ప్రయాణం చేస్తున్నాయి. అందుకోసమే దీని పేరు ఏమని పెట్టాం మనం, మూవింగ్ బెడ్ కెటలైటిక్ క్రాకింగ్ అన్నాం. సో ఈ రెండు కలిపి ఈ పైప్ లైన్ ద్వారా ప్రవేశించి ఈ రియాక్షన్ ఛాంబర్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ కెటలిస్ట్ దగ్గర ఆటోమేటిక్గా క్రాకింగ్ జరిగిపోయి వేపర్స్ అనేవి బయటకు వస్తాయి. ఈ వచ్చినటువంటి వేపర్స్ని ఇందాక ఎలా అయితే మాట్లాడుకున్నామో అలాగే క్రాక్డ్ వేపర్స్ని తీసుకొచ్చి ఇలా ఫ్రాక్షనేటింగ్ కాలంకి ఇస్తారు. మళ్ళీ ఈ ఫ్రాక్షనేటింగ్ కాలంలో ఇంతకుముందు నేను చెప్పాను ఆ డీజిల్ నాఫ్తా కిరోసిన్ ఇలా అన్నీ వెళ్ళిపోగా వాటన్నిటిని సపరేట్ చేసేగా మిగిలిపోయినటువంటి పెట్రోలియంని అంటే పెట్రోల్ని దాన్ని ఏమని రాస్తున్నాను, గ్యాసోలైన్ అని రాస్తున్నాను. ఆ గ్యాసోలైన్ని దీని లోపలికి పంపిస్తాం. పెట్రోల్ అన్న గ్యాసోలిన్ అన్న రెండు ఒకటే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మీకు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, కండెన్సర్లో ఇలా తిరుగుతూ ఉంటే ఈ ప్లేస్లో కూలింగ్ ఛాంబర్లో కూలింగ్ చేస్తాం. దాన్ని ఫైనల్గా తీసుకొచ్చి ఓ స్టెబిలైజర్ వేసినటువంటి ఒక ప్లేస్లో, అంటే స్టెబిలైజర్ అంటే అది స్టేబుల్గా ఉండటం కోసం కొన్ని కెమికల్స్ ఉంటాయి, వాటిని కలిపినటువంటి దాంట్లో తీసుకొచ్చి పెట్టేస్తాం. అన్డిజాల్వ్డ్ గ్యాసెస్ ఏమన్నా ఉంటే ఇందాకట్లాగానే బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఈ గ్యాసెస్ని మళ్ళీ ఈ ప్రాసెస్లో యూస్ చేసుకోవచ్చు. తెలిసిందా అండి? సో ఇక్కడ నేను ఒక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సపరేటర్ ఉంది, ఇది ఒక ఫిల్టర్. ఎవరు ఇది?
దీన్ని సైక్లోన్ సపరేటర్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ డయాగ్రామ్ మీకు కొంచెం పెద్దగా చూపిస్తాను. ఇలా ఒక సపరేటర్ ఉంటుంది, అంటే ఒక జల్లెడి. దీనికి అన్ని స్మాల్ హోల్స్ ఉంటాయి. ఇది తిరుగుతూ ఉంటుందండి. కొన్ని ప్లేస్లో ఫిక్స్డ్గా ఉండే కూడా యూస్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఇలా గ్యాసెస్ పైకి వెళ్తున్నాయి కదా, ఈ గ్యాసెస్ పైకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేసాం, పౌడర్ స్టేట్లో ఉన్నటువంటి కెటలిస్ట్ దీనికి కలిపాం కాబట్టి పౌడర్స్, కెటలిస్ట్ యొక్క పౌడర్ కూడా ఇలా పెట్రోల్తో పాటు బయటికి రావచ్చు. అంటే నా ఉద్దేశం గ్యాసోలిన్తో పాటు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఒక ఫిల్టర్ని పెట్టేస్తాం ఇక్కడ. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఆ యూస్ చేసినటువంటి కెటలిస్ట్ అంతా కూడా ఈ ప్లేస్లో ఆపేస్తుంది. అంటే ఈ ప్లేస్లో కెటలిస్ట్ ఆగిపోయి అది వచ్చి ఇలా కింద పడిపోతుంది. సో దీన్ని సైక్లోన్ సపరేటర్ అని అంటారు. ఇప్పుడు వాడేసినటువంటి కెటలిస్ట్ని ఏం చేస్తాం, ఈ స్పెంట్ కెటలిస్ట్ని ఇలా కిందకు తీసుకుని వచ్చి ఈ ప్లేస్లో దీని మీదకి కంప్రెస్డ్ ఎయిర్ని పంపిస్తాం. ఈ స్పెంట్ కెటలిస్ట్లో ఎవరు ఉన్నారంటే మనం ఆల్రెడీ డీయాక్టివేట్ అయిపోయినటువంటి కెటలిస్ట్, వాడేసినటువంటి కెటలిస్ట్ అది వచ్చి దీంట్లో పడిపోతుంది. దీంట్లో కొంచెం కార్బన్ డిపాజిట్ కూడా పడుతుంది, క్రాకింగ్లోంచి వచ్చిన కార్బన్ డిపాజిట్. ఎప్పుడైతే కంప్రెస్డ్ ఎయిర్ ఈ ప్లేస్లో మనం ఉన్న దాని మీదకి పంపించామో ఇది వెంటనే మండుతుంది. ఎవరు మండుతారంటే కార్బన్ ప్రజెంట్ అయి ఉంటుందని అన్నాను కదా, ఈ కార్బన్ ఏమవుతుందంటే ఆ వేడికి, ఈ వేడి గాలికి అది మండి ఆ కెటలిస్ట్ని ఇలా ఈ ఛాంబర్లోకి పంపించేస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తుంది. వేడి ఎక్కడం వల్ల ఏమవుతుందంటే కెటలిస్ట్ మళ్ళీ దాని యొక్క ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఈ ఛాంబర్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక సైక్లోన్ సపరేటర్ పెడతారు, ఎందుకంటే ఇందులోంచి కొంత పార్ట్ మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది కాబట్టి దీనిలో ఏమన్నా గ్యాసెస్ కనుక వచ్చినట్లయితే ఆ గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళిపోవటం కోసం అని చెప్పేసి ఆ ఫ్లూ గ్యాసెస్ని సపరేట్ చేయడానికి ఇక్కడ ఒక సపరేటర్ని పెడతారు. అర్థమైనట్టేనండి అందరికీ? మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. అంటే మీకు ఒకేసారి డయాగ్రామ్ అంతా అలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏం డయాగ్రామ్ ఇలా గుర్తుపెట్టుకోగలవా అని అనిపిస్తుంది. ఒకసారి నేను మీకు మళ్ళీ ఈ ప్రాసెస్ని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు వినున్నారు కాబట్టి మళ్ళీ నేను చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అది ఈజీగా మీరు కనెక్ట్ అవుతారు. అర్థమవుతుందండి? సో మీరు దీన్ని 5 పాయింట్లో నోట్స్ చాలా ఈజీగా రాసేయచ్చు. దీని గురించి మనం ఎక్కువగా చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఏం లేదు. ఇక్కడ జరిగే ప్రాసెస్ని మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాంతో సరిపోతుంది. సో ఒక్కొక్క పార్ట్గా చూడండి, ఇక్కడ పెద్దగా చేసి చూపిస్తాను మీకు. గ్యాస్ని అంటే ఇలా ఇందులో ఒక హెవీ ఆయిల్ తీసుకుంటున్నాము, ఈ హెవీ ఆయిల్ని ప్రీహీట్ చేస్తున్నాము. ప్రీహీట్ చేసినటువంటి హెవీ ఆయిల్ని ఇక్కడ చూపించినటువంటి ఈ పైప్ లైన్ ద్వారా ఇలాగా దీని ద్వారా పంపించేస్తున్నాము అటువైపు పక్కకి. ఇలా పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోతున్నప్పుడు ఇది వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలోనే దీని లోపలికి వచ్చి కెటలిస్ట్ ఏదైతే తీసుకున్నామో ఆ కెటలిస్ట్ పౌడర్ స్టేట్లో ఉన్నటువంటి కెటలిస్ట్ దీనిలో కలిసేలాగా చేస్తున్నాం. ఈ రెండు కలిసి ఏం చేస్తాయి, ఈ రియాక్షన్ ఛాంబర్లోకి ప్రవేశిస్తాయి. రియాక్షన్ ఛాంబర్లో మనకి దీని నుంచి గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటి గ్యాసెస్కి ఈ ప్లేస్లో ఉన్నటువంటి సైక్లోన్ సపరేటర్ దగ్గర కెటలిస్ట్ పౌడర్ ఆగిపోయి క్రాక్డ్ వేపర్స్, అంటే ఇందులోంచి వచ్చినటువంటి క్రాక్డ్ వేపర్స్ బయటకు వస్తాయి. ఈ క్రాక్డ్ వేపర్స్లో పెట్రోల్ ఉండొచ్చు, ఎల్పిజి గ్యాస్ ఉండొచ్చు, నాఫ్తా ఉండొచ్చు, కిరోసిన్ ఆయిల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవి ఈ ఫ్రాక్షనేటింగ్ కాలంలోకి వచ్చినప్పుడు ఈ ఫ్రాక్షనేటింగ్ కాలంలో వాటన్నిటిని సపరేట్ చేసేసి కేవలం పెట్రోల్ మాత్రమే బయటకు మనం తీసుకుంటాం. 70 to 200 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో ఉన్నటువంటి ఆ పెట్రోల్ గ్యాస్ని ఫ్రాక్షనేటింగ్ కాలం నుంచి వచ్చినటువంటి దాన్ని తీసుకొని ఇదిగోండి దీంట్లో తీసుకెళ్ళి కండెన్స్ చేస్తాం, చల్లబరిచిన దాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాం స్టెబిలైజర్ కలిపి. సో ఫైనల్గా ఇక్కడ యూజ్ చేసేసిన తర్వాత అంటే ఈ ప్లేస్లో నేను మాట్లాడుతున్నాను. ఈ ప్లేస్లో పౌడర్ పడిపోయి ఉంటుంది. ఏం పౌడర్ అంటే ఇది వాడేసినటువంటి కెటలిస్ట్, దీన్ని మనం స్పెంట్ కెటలిస్ట్ అని అంటాం. ఈ స్పెంట్ కెటలిస్ట్ని కొంచెం హోల్ ఓపెన్ చేసి దీని లోపలికి తీసుకొస్తూ దీని మీదకి మనం కంప్రెస్డ్ ఎయిర్ని పంపిస్తాం ఆ కెటలిస్ట్ మీదకి. ఎప్పుడైతే కంప్రెస్డ్ ఎయిర్ ఇలా పంపించారో వాడేసినటువంటి కెటలిస్ట్ వచ్చి దీంట్లో పడిపోతున్నప్పుడు దాంతోపాటు కొంచెం కార్బన్ డిపాజిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే పెట్రోల్ ప్రొడక్ట్స్ కదా ఇవంతా, దీనికి కొంచెం కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ ఒకసారి తోటి ఫైర్ అందుకుంటుంది.
అందుకని ఆ యాక్టివేటెడ్ తీసుకున్నటువంటి కెటలిస్ట్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తుంది. రీయాక్టివేట్ చేయటం అంటే అది వేడెక్కిచ్చేస్తుంది ఆ కెటలిస్ట్ని. ఈ కంప్రెసర్ ఎయిర్ అంటే తోసేస్తుంది కాబట్టి ఇదంతా కలిపి ఈ ప్లేస్లోకి మళ్ళీ వచ్చేస్తుంది. వెళ్ళిపోయినటువంటి కెటలిస్ట్ మళ్ళీ తిరిగి రీయాక్టివేట్ ఈ ప్లేస్లోకి వస్తుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటారు. అలా కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇంకేదన్నా వేస్ట్ గ్యాసెస్ కానీ ఫ్లూ గ్యాసెస్ కనుక మిగిలిపోయినట్లయితే ఆ గ్యాసెస్ని ఇక్కడ ఉన్నటువంటి సైక్లోన్ సపరేటర్ చక్కగా సపరేట్ చేసేస్తుంది. సో బాగానే ఉంది, బాగానే చెప్పేశారు మీరు తెలుగులో. ఇదంతా ఎగ్జామ్లో మరి నేను రాయాలి కదా, ఎలా ఏం అవసరం లేదు, చాలా ఈజీ ఇంగ్లీష్. ఇందులో సింపుల్గా రాసేయచ్చు. నేను రాసేటప్పుడు చూడండి, ఒక 1 2 3 4 5 స్టెప్స్ చేసి చెప్పేస్తాను. మొదటి స్టెప్ మీరే చెప్పచ్చు, చెప్పండి. హెవీ ఆయిల్ ఈస్ ప్రీ హీటెడ్ టు 425 to 450 degrees centigrade. ఓకే, ఇట్ ఈజ్ సెంట్ టు రియాక్షన్ ఛాంబర్. ఇదేనా రెండో స్టెప్. ఇట్ ఈజ్ సెంట్ టు రియాక్టర్ లేదంటే రియాక్షన్ ఛాంబర్. డ్యూరింగ్ ఇట్స్ పాసేజ్, ఇది వెళ్తూ ఉన్నప్పుడు catalyst is added in the form of powdered state. ఏ catalystని యూజ్ చేస్తారంటే పేరు గుర్తుపెట్టుకోవాలి. అది హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికేట్ కానీ లేదా అల్యూమినా కానీ catalystగా యూజ్ చేయొచ్చు. సో కొన్ని చోట్ల యాక్టివేట్ కార్బన్ కూడా వాడతారు. సో ఇన్ ద రియాక్షన్ ఛాంబర్ క్రాకింగ్ హ్యాపెన్స్. ఇది మూడో పాయింట్. ఇన్ ద రియాక్షన్ ఛాంబర్ క్రాకింగ్ జరుగుతుంది. క్రాక్డ్ వేపర్స్ ఆర్ పాస్డ్ టు ఫ్రాక్షనేటింగ్ కాలం. ఇది నాలుగో పాయింట్. ఫ్రమ్ ది ఫ్రాక్షనేటింగ్ కాలం గ్యాసోలైన్ ఈజ్ సెంట్ టు కూలింగ్ ఛాంబర్. దీనిలోకి కండెన్సర్ ఛాంబర్ లేదంటే కూలింగ్ ఛాంబర్ అంటారు, దీనిలోకి పంపిస్తారు. ఇది ఐదో పాయింట్. అండ్ ద గ్యాసోలైన్ అలాంగ్ విత్ సమ్ అన్డిజాల్వ్డ్ గ్యాసెస్ ఈజ్ స్టోర్డ్ విత్ స్టెబిలైజర్ ఇన్ ఏ కంటైనర్. ఇది ఆరో పాయింట్. అయిపోలే, జస్ట్ 6 పాయింట్లు సింపుల్గా రాసేయలేదు. 1 2 3 4 5 6 అనే లోపల అయిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. నేను ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, ఇది రావచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదవండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సిలబస్లో మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం.